చాలా మంది ఆటో పైలట్ మోడ్లో ఉంటారు చాలా విషయాలు లైఫ్లో. ఇన్ ఇండియా మోస్ట్ పీపుల్ దే జస్ట్ స్టిల్ ఇది చేస్తే పైసలు వస్తాయి అదే చేద్దాము అని దే గెట్ స్టక్ ఇన్ టు ఇట్. వాళ్ళకున్న ఎనర్జీ అంతా ఇష్టం లేని జాబ్లో వెళ్ళి చేస్తారు. ఇంటికి వచ్చేపాటికి చిరాకు. దే టేక్ ఇట్ అవుట్ ఆన్ దేర్ పార్ట్నర్స్, దే టేక్ ఇట్ అవుట్ ఆన్ దెమ్సెల్వ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనకు అట్లా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది అంటే ఫియర్. అది చేస్తే అది అవుతుంది, ఇది చదివితే పైసలు వస్తాయి సో ఇదే చెయ్యి. ఆ ఫియర్ అనేది మనకు సబ్ కాన్షియస్లీ దే టాట్ us. అనుపమ్ మిత్తల్ హూస్ ద ఫౌండర్ ఆఫ్ Shaadi.com. మీకేమనిపిస్తుందో, మీ మనసు ఏం చెప్తుందో చెయ్యగలగడం అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్తాడు అతను. నంబర్ 1 వాల్యూ ఏంటి లైఫ్లో అని నీకు అర్థమైపోతే అండ్ ఇఫ్ యూ గో ఆఫ్టర్ ఇట్, దాంట్లో నువ్వు పైసలు సంపాదిస్తావో లేదో పక్కన పెడితే హ్యాపీగా అయితే ఉంటావు. కానీ హ్యాపీగా ఉంటే డెఫినెట్లీ నువ్వు చేసే పని బాగా చేస్తావు. చేసే పని బాగా చేస్తే మీరు జాబ్ క్విట్ చేసి మార్కెట్ గ్యాప్ ఉన్నదని చెప్పి మీరు వ్యాలిడేట్ చేసుకున్నారా? ఇండియాకి వచ్చినప్పుడు కొన్ని జిమ్స్ చూసాను. ఎవ్రీ వన్ వర్ ఫోకస్డ్ ఆన్ బాడీ బిల్డింగ్ స్టైల్ ఆఫ్ వర్కౌట్స్. ఫంక్షనల్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే వెన్ వీ సీ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ద వే దే ట్రైన్ వర్ ఇస్ ఆల్వేస్ బీన్ ఫంక్షనల్ ట్రైనింగ్. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా డిమాండ్లో ఉంది అని స్టార్ట్ చేయకూడదు. ఏ ఏరియాలో డిమాండ్ ఉంది, హౌ కెన్ యూ ఎడ్యుకేట్ ద క్రౌడ్ ఇన్ దట్ మార్కెట్ దట్ దే నీడ్ ఇట్. ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అన్న ఆస్పెక్ట్ లోనే చాలా రిలేషన్షిప్స్ ఫెయిల్. మోస్ట్ రిలేషన్షిప్స్ మీరు చూస్తే ద ట్రామా దట్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ఇన్ ఎ రిలేషన్షిప్ ఇస్ నాట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ ఫ్రమ్ దేర్ పాస్ట్. ఆ క్లాష్ వచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు లెట్ దట్ ఈగో గో. ఎక్కడ తగ్గాలో తెలిసినప్పుడే పెళ్లి చేసుకోవాలి. కరెక్ట్. సో డోంట్ బి అటాచ్డ్ టు టేకింగ్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. ఇట్ ఈస్ లిటిల్ మోర్ డీప్ ఫిలాసఫికల్. నేను ఏం చెప్తున్నానంటే, చెప్పండి. నేను మీ దగ్గరికి ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఐ కేమ్ ఇన్ ఊబర్ బైక్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బికాస్ నేను దిగే కాఫీ షాప్లో జనాలు నన్ను చూసి ఏమనుకుంటారని భయం లేదు. ఎవరు ఏమనుకుంటారనేది ఇట్స్ దేర్ ప్రాబ్లం. అప్పుడు ఏమైపోయిందంటే ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ కెన్ ఫుల్లీ ఫోకస్ ఆన్ వాట్ ఐ వాంట్, హూ ఐ యామ్, వాట్ ప్రదీప్ ఇస్, అండ్ ఐమ్ 100% into it. Hi guys, welcome to another episode on Yent Money by Tamada Media. This is your host Anusha. ఈ రోజు మనతో ఉన్నది ఒక కర్నూలు అబ్బాయి. ఆంటర్ప్రెనర్గా సక్సీడ్ అయ్యి అతని 30 to 40 ఏజ్లోని ఫంక్షనల్ ట్రైనింగ్ అన్నది ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు F45 బ్రాండ్ త్రూ. ఇప్పుడు ఒక యాక్టర్, చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పర్టిక్యులర్గా బిజినెస్ గురించి అని కాదు, కానీ బిజినెస్ చేయాలన్నా, ఒక రిలేషన్షిప్లో ఉండాలన్నా, యాక్టింగ్ లాంటి కెరియర్ పర్సూ చేయాలన్నా మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈరోజు. ప్రదీప్, వెల్కమ్ టు ద షో. We're very, very happy to have you here today. Hey, lovely to be here. Firstly, on camera, I want to apologize. Last 2 times we've been trying, but we couldn't. But it's all for the good. Ayyo, absolutely. No, at the end of the day, we're making it happen. That is what is important. Yeah. అండ్ మీరు చాలా రీల్స్ చేస్తుంటారు ఆల్రెడీ మీ సోషల్ మీడియాలోని. మీ థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది ఒక చిన్న అవగాహన అయితే ఉంటుంది మీ ఫాలోవర్స్కి. కాకపోతే ఈరోజు షో తోటి నా ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్టివ్ ఇస్ దట్ you've been an entrepreneur, a very successful, introducing a new brand or a new stream of doing getting into fitness is not easy in India. So ఆ ఆస్పెక్ట్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ పివిటింగ్ కెరియర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 40, ఎందుకంటే a lot of us ఈరోజు Gen Z, millennials and a lot of us what we think is that చాలా విషయాలు ఏజ్కి అసోసియేట్ చేస్తాం. ఆ మిత్ అన్నది ఈ ఎపిసోడ్తో మనం బ్రేక్ చేయగలిగితే ఐ థింక్ దట్స్ అ సక్సెస్ ఫర్ అస్. బట్ ఐ వుడ్ లైక్ ఫర్ యూ టు టెల్ అస్, మీరు ఏమేం చేస్తున్నారు ఇప్పుడు, లైఫ్లోని ఏ ఫేజ్లో ఉన్నారు, ఏం పర్సూ చేస్తున్నారు అన్నది మీరు చెప్పగలిగితే ఫస్ట్. Like more than a phase of life, I think the state of mind is, I've always felt the only way మనకు లైఫ్ని చూసుకోవాలి ఎలా అనిపించిందంటే, అగైన్ I'll take the reference ఎందుకు how I arrived to this stage is nothing is permanent. Like from the day we are born, we are heading towards death. Even though it's a very sad way to look at it, but మనకు ఆ థాట్ ప్రాసెస్ ఒకసారి అర్థం చేసుకొని nothing is permanent అని మనకు అర్థమైనప్పుడు there won't be fear to do anything else. So అది నాకు ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్ ఎవ్రీ మార్నింగ్. మనం ఏది చేసినా ఇట్స్ ఎ గేమ్, లైఫ్ ఈజ్ ఎ గేమ్. సమ్ గేమ్స్ ప్రతి స్పోర్ట్ లాగానే, సమ్ గేమ్స్ యూ లూజ్, సమ్ యూ విన్. సో ఆ మైండ్ సెట్తో చూస్తే ద ఫ్యాక్ట్ దట్ ఈరోజు బెడ్లో నుంచి లేచినప్పుడు ఐ హ్యావ్ లెగ్స్ టు వాక్, ఐ హ్యావ్ ఐస్ టు సీ యూ అండ్ స్పీక్ అండ్ ఐమ్ ఏబుల్ టు బ్రీత్ ఫైన్. ఎన్నో కోట్ల మంది దే ఆర్ అన్ఏబుల్ టు డూ దాట్. సో ఇట్స్ ఎ విన్. సో ఐమ్ ఇన్ ఎ విన్నింగ్ I'm already winning in life. So that's the phase I'm in. Yeah.
అమేజింగ్. సో ఈరోజు పొద్దున్న కలిసిన దగ్గర నుంచి ఐఎమ్ గెటింగ్ దిస్ వెరీ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ యూ. లిటిల్ బిట్ ఆఫ్ డిస్క్లైమర్ ఫర్ పీపుల్ వాచింగ్. స్ట్రక్చర్డ్గా కాకుండా, అంటే ప్రదీప్ హ్యాస్ దిస్ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ వెరీ ఫిలసాఫికల్ అబౌట్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ అండ్ హీ బ్రింగ్స్ దట్ ఆల్సో అవుట్ ఆఫ్ మీ. సో అంత స్ట్రక్చర్డ్ కాకుండా ఎంజాయ్ ద కాన్వర్సేషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ మై ఆస్క్ ఫ్రమ్ ది ఆడియన్స్. సో ఫస్ట్ ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే మాది థీమ్ యూజువలీ మేము ఎక్కువ ఆంటర్ప్రెన్యూర్స్ని తీసుకొస్తాము. ఫెయిల్డ్, సక్సీడెడ్ అన్నట్టు కాకుండా ఎక్స్పీరియన్స్ నుంచి మాకు నేర్చుకోవాలని ఉన్నది. మీరు ఆల్మోస్ట్ ఆల్ 2014లోని F45 అన్న బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫంక్షనల్ ట్రైనింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. మీరు అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారని మెన్షన్ చేశారు. సో ఈ ఐడియా ఎందుకు వచ్చింది? అండ్ నేను చాలా సూపర్ఫిషియల్గా చెప్పుంటాను, ఫీల్ ఫ్రీ టు గో ఎలాబరేట్. ఎట్లా తీసుకొచ్చారు, ఎందుకు థాట్ వచ్చింది అన్నది ప్లీజ్ షేర్ విత్ అస్. అంటే ఐడియా F45 అనే ఐడియా అని చెప్పడం కన్నా లైక్ వై ఐ వాంటెడ్ టు డూ ఎనీథింగ్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో రోజుకి 1,20,000 పర్ డే వచ్చే జాబ్ ఉండింది అట్ దట్ పాయింట్. ఈవెన్ దో నెవర్ స్టడీడ్. చదువు అంటే చిన్నప్పుడు చదువు రాదు, ఇంట్లో తాతయ్య అనేవాళ్ళు, నీకు నువ్వు చదువు రాదురా, నీకు వేరే ఏదైనా చేసుకో, స్పోర్ట్స్. సో I was always good in kabaddi. I represented districts, kabaddi, kho-kho, running. అప్పట్లో మా స్కూల్లో ఈవెన్ క్రికెట్, ఫుట్బాల్ కూడా లేదు. those were like fancy sports అన్నమాట. వెరీ రఫ్, లైక్ కబడ్డీ, ఖోఖో, రన్నింగ్. ఇవి బేసిక్స్ కదా, యూ డోంట్ నీడ్ అన్ ఎక్విప్మెంట్, యూ జస్ట్ నీడ్ యువర్ బాడీ కదా. సో ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ స్పోర్ట్స్. And then somehow ended up in Australia. We'll explore how we got to that also. So Australia I was doing a great job, everything was fine, but somewhere I just felt like ఏదో మిస్సింగ్. నేను సరిగ్గా చదవకుండా somehow ended up in Australia. జాబ్ వచ్చింది, ఐఎమ్ ఎర్నింగ్ సో మచ్ మనీ. కానీ మనకు నచ్చింది చేస్తే ఇంకా మోర్ కంటెంట్మెంట్ ఉంటుంది కదా లైఫ్లో. సంథింగ్ అది ఉన్నింది సమ్వేర్ దట్ ఇంకేదైనా చేయొచ్చు. అండ్ ఐ ఆల్వేస్ దట్ ప్రోగ్రెస్ ఐ ఫీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద జాబ్, ద మనీ ఎంత వచ్చేది, అవన్నీ వెరీ హ్యాపీ ఉండింది. బట్ స్టిల్ ఏదో ఒక లోపం అనిపించింది. ఐ నీడ్ టు డూ మోర్, ఎక్స్ప్లోర్ మోర్. ఏదో ఉంది మనలో, వీ కెన్ ఎక్స్ప్లోర్ లిటిల్ మోర్ అనిపించి దెన్ ఐ ఫెల్ట్ లైక్ బై ఛాన్స్ ఇండియాకి వచ్చి ఫిట్నెస్ ఇండస్ట్రీ చూస్తే అప్పుడు ఎవ్రీ జిమ్ వాజ్ ఓన్లీ బాడీ బిల్డింగ్ ఉండింది. ఫిట్నెస్ అంటే బైసెప్స్, యాబ్స్ అదే ఉండింది. దెన్ లైక్ ఇది కాదు కదా, ఆస్ట్రేలియాలో నా ఎక్స్పోజర్ డిఫరెంట్, ఫిట్నెస్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో there's a big gap in the marketలో, there's a huge demand అని. దెన్ జాబ్ రిజైన్ చేసి నేను అక్కడ 1.5 year కోర్స్ చేసి ఫిట్నెస్ న్యూట్రిషన్ చదువుకొని దెన్ ఐ ఇంట్రడ్యూస్డ్ F45 in India. సో దట్స్ హౌ F45 happened. ఇక్కడ మీరు జాబ్ క్విట్ చేసి ఇది స్టార్ట్ చేద్దాం, మార్కెట్ గ్యాప్ ఉన్నదని చెప్పి మీరు వ్యాలిడేట్ చేసుకున్నారా? వ్యాలిడేట్ అంటే ఇప్పుడు మనకు కొన్ని గట్ ఫీలింగ్ వస్తుంది కదా. అంటే వెళ్ళి చూశాను, ఇక్కడ వచ్చినప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు కొన్ని జిమ్స్ చూశాను. ఎవ్రీ వన్ వర్ ఫోకస్డ్ ఆన్ బాడీ బిల్డింగ్ స్టైల్ ఆఫ్ వర్కౌట్స్. ఫంక్షనల్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే వెన్ వీ సీ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ఎనీ యాక్టర్స్, దే ఆల్ వర్, వాళ్ళు ద వే దే ట్రైన్ వర్ ఇస్ ఆల్వేస్ బీన్ ఫంక్షనల్ ట్రైనింగ్. కాకపోతే మెయిన్ స్ట్రీమ్ లైక్ కమర్షియలైజ్ చేసింది ఓన్లీ బాడీ బిల్డింగ్, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ లైక్ మసిల్స్ కావాలి, యాబ్స్ కావాలి. Those were hyped a lot more than functionality. సో అది మిస్సింగ్ అని తెలిసినప్పుడు వెదర్ అది వర్క్ అవుతుందా లేదా అనేది కాకుండా దిస్ ఈజ్ నీడెడ్, ఈ మార్కెట్కి, ఫిట్నెస్ మార్కెట్కి ఈ కాన్సెప్ట్ నీడెడ్ అని ఐ నో, బికాస్ మై ఎడ్యుకేషన్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పోజర్ ఇన్ ఆస్ట్రేలియాలో ఉన్నందుకు. దెన్ ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ నో గ్రౌండ్ వర్క్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ ఇన్ ద మార్కెట్. బట్ ఐ నో లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ రిక్వైర్డ్. జనాలకి ఎందుకు ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఎడ్యుకేట్ చేస్తే చాలు. ఎనీ బిజినెస్, ఇప్పుడు ఓన్లీ నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా డిమాండ్లో ఉంది అని స్టార్ట్ చేయకూడదు. యూ షుడ్ ఆల్వేస్ సీ ఏ ఏరియాలో డిమాండ్ ఉంది, హౌ కెన్ యూ ఎడ్యుకేట్ ద క్రౌడ్ ఇన్ దట్ మార్కెట్ దట్ దే నీడ్ ఇట్. మనకు ఊబర్ కావాలని మనకు తెలీదు, కరెక్ట్, లైక్ ఎయిర్బిఎన్బి కావాలని మనకు తెలీదు. వీఆర్ జస్ట్ ఫ్లోయింగ్ విత్ వాట్ ఈస్ అవైలబుల్ కదా. అట్లనే వెన్ యూ ఇంట్రడ్యూస్ సంథింగ్ అండ్ వెన్ యూ ఎడ్యుకేట్ పీపుల్ వై ఫంక్షనల్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ వే ద బిజినెస్ వాస్. దిస్ వాజ్ ఇన్ 2014, కరెక్ట్? 2014లో ఇండియాకి వచ్చాను అండ్ 2015 ఫెబ్కి స్టార్ట్ అయ్యి. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు 2014. ఓకే, ఈ
డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉన్నదో ఇంట్యూషన్ మీదని ఇప్పుడు నేను మాట్లాడిన చాలామంది ఆంటర్ప్రినర్స్ ఇంట్యూషన్ మీద మేము వెళ్ళాము అని చెప్తారు. రిస్క్ అన్నది ఉంటుంది ఆబ్వియస్లీ. యువర్ యునో డూయింగ్ అ వెల్ పెయిడ్ జాబ్, యూ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ దట్. సో ఫైనాన్షియలీ హౌ రెడీ వర్ యూ? ఓకే, నేను ఇప్పుడు ఇది ఈ నెక్స్ట్ 6 months 1 year నేను ఇంత ఇన్వెస్ట్ చేయగలను, నాకు ఇన్కమ్ ఏమీ లేకపోయినా నేను నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోగలను, ఈ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అది ఒక్కసారి అక్కడికి వెళ్దాం మనం. అప్పుడు మీ మైండ్ సెట్ ఏముండే, ఎట్లా ఆలోచించారు, వాట్ వర్క్డ్ అవుట్, వాట్ డింట్? ఇప్పుడు ఎవరైనా సరే ఎనీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే 2 kinds ఆఫ్ పీపుల్. ఒకటి మీరు చెప్పినవన్నీ ఆలోచిస్తారు, ఎంత రిస్క్ ఉంది, ఎంత మనీ పెడితే ఎంత వస్తుంది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బిజినెసెస్, రైట్? ద సెకండ్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ ఏంటంటే దే ఫాల్ ఇన్ లవ్ విత్ వాట్ దే వాంట్ టు డూ. వాళ్ళు మన దగ్గర ఇంత పైసలు ఉన్నాయి, ఇంత పెడితే ఇంత ఎప్పుడు వస్తాయి అనేది చూడరు. ఇఫ్ యూ సీ ఎనీ వన్ హూ హిట్ ద రూఫ్ అండ్ వెంట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ ద సెకండ్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్. బికాస్ దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అది లెక్కలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చేసే పని మీద ఆ శ్రద్ధ, దే ఆర్ ఇన్ లవ్ విత్ ఇట్. సో నాకు ఫైనాన్షియల్ సెన్స్ ఏమీ లేకుండే, లైక్ లిటరలీ నన్. బికాస్ గ్రోయింగ్ అప్ ఐవ్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పల్లెటూరులో. కాబట్టి నోబడీ టాట్ అస్ మనీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఏంటి, నథింగ్. సమ్హౌ మై స్టార్స్ అలైన్డ్, ఆస్ట్రేలియాలో పడ్డాను. సమ్హౌ ఐవ్ స్టడీడ్ ఎంబీఏ. ఎంబీఏ ఇస్ ఓన్లీ థింగ్ ఐ స్టడీడ్ ప్రాపర్లీ. కాబట్టి I landed a great job and I had some money saved. My only gut feeling was చదువు రాకుండా అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యి నేనే ఐ వాజ్ ఏబుల్ టు గో అండ్ గెట్ ఎ జాబ్ అండ్ మేక్ సో మచ్ మనీ కదా. నాకు నచ్చింది చేస్తే లాట్ మోర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకు అని అనిపించి ఐ జస్ట్ జంప్డ్ ఇన్ టు ఇట్. అంటే సిల్లీగా కూడా అట్లా డెసిషన్స్ తీసుకోము కదా మనం. లైక్ మీరు అన్నట్టు గట్ ఫీలింగ్ ఉంటుంది ఒకటి, ఇది ఇష్టం నాకు, సరే ఉన్నవన్నీ అందులో పెట్టేస్తే వస్తే వచ్చింది, లేకపోతే లేదు. బికాజ్ నాకు తెలుసు మళ్ళీ ఐ కెన్ గో బ్యాక్ టు ఆస్ట్రేలియా అండ్ డూ ద జాబ్ అని తెలుసు నాకు. ఎనీ డే ఐ కెన్ గో బ్యాక్ అండ్ డూ ద జాబ్. జాబ్ ఎక్కడికి పోదు, జాబ్స్ ఉంటాయి అక్కడనే. అట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్ మనకు నచ్చింది చేయాలి అనే డెసిషన్ నాకు లక్కీలీ అనిపించింది అప్పట్లో. ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఒక 2-3 సిమిలారిటీస్. ఒకటి, నేను ఐ వాజ్ ఆల్సో నాట్ దట్ గ్రేట్ ఇన్ స్కూల్. ఎంబీఏ మాత్రం కరెక్ట్గా చేశాను. ఎందుకంటే ఐ థింక్ అట్ దట్ పాయింట్, ఐ థింక్ ఇన్ దట్ ఏజ్ వెన్ యూఆర్ లైక్ అబౌట్ టు అప్రోచ్ మాస్టర్స్, మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే అరే మనం ఇక్కడ కొంచెం కిల్ చేస్తే డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి. ఎంబీఏ ఇస్ లైక్ దట్ రూట్ ఫర్ గుడ్ జాబ్ కదా. సో నాట్ ఓన్లీ దట్, హౌ ఎంబీఏ స్ట్రక్చర్డ్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కదా, ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ ఆన్, ఇండియాలో ఎలా ఉందో ఎంబీఏ తెలియదు కానీ ఇన్ జనరల్ ఎనీ గుడ్ ఎంబీఏ కోర్స్ ఈస్ స్ట్రక్చర్డ్ ఆన్ హౌ బిజినెసెస్ ఆర్ రన్. ఎనీ కేస్ స్టడీస్ ఎంబీఏలో చెప్పేదంతా ఫైనాన్సెస్ మనకు యాక్చువల్గా నేర్పిస్తారు. క్రెడిట్ డెబిట్ ఏంటి అకౌంటింగ్లో, సేల్స్ ఇంపార్టెన్స్ ఏంటి బిజినెస్లో, మార్కెటింగ్ ఎలా చేయాలి. సో ఇట్ ఈస్ లాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జాగ్రఫీలో ఈ దేశం ఇక్కడ ఉంది, హిస్టరీలో ఔరంగజేబ్ ఇప్పుడు వచ్చిండు. ఓకే, ఇట్స్ గుడ్ టు నో, బట్ హౌ ఆర్ వి ఇంప్లిమెంటింగ్ దట్ ఇన్ అవర్ గ్రోత్ ఇన్ లైఫ్ కదా. సో దట్స్ వై లాట్ ఆఫ్ పీపుల్, చదువురాని వాళ్ళు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఐ గోట్ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎంబీఏ. అండ్ ఈవెన్ టిల్ డేట్ నా ఓన్లీ స్కిల్ ఎవరు అడిగినా సరే ఇట్స్ సేల్స్. లైక్ ఐ కెన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి అండ్ సెల్ ఎనీథింగ్. సో బికాజ్ ఎవ్రీబడి, మన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉండేది అనేది మనకు తెలియదు. ఎందుకంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ హ్యాస్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ దట్ ఇన్ అస్. ఇట్ ఓన్లీ సెడ్ ఇది స్ట్రిక్ట్, ఇది సిలబస్, ఇది చదవాల్సిందే, ఈ క్వశ్చన్స్ వస్తే ఎగ్జామ్లో ఇవి రాయాల్సిందే. నోబడీ అలవ్డ్ us to explore. Luckily now in this day and age there's a lot more exposure and kidsకి ఆ స్కోప్ ఉంది, వెదర్ ఇట్స్ ఆర్ట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ. పేరెంట్స్ ఆర్ లిటిల్ మోర్ ఓపెన్. అప్పట్లో నాకు కప్ వచ్చిందమ్మా, ఇది నేను 100 meters గెలిచిన, 200 meters గెలిచిన, 400 meters గెలిచిన, కబడ్డీలో గెలిచిన అంటే అక్కడ పెట్టు, సబ్జెక్టులు చూడు ముందు, పనికొచ్చే పనులు చూడు ముందు అనేటోళ్ళు. అట్లా అంతే 100%. సో దిస్ ఈస్ అ టేక్ అవే ఫర్ ఎవ్రీబడి హూ మైట్ నాట్ బీ గెటింగ్ గ్రేట్ మార్క్స్, యూ కెన్ స్టిల్ డూ వెల్ ఇన్ లైఫ్ అన్నది మీ టేక్ అవే అయి ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో త్రూ ఆల్ ఆఫ్ దిస్ రైట్, లైక్ ఎంబీఏ ఆ టైంలోనే
వై డిడ్ యూ డిసైడ్ టు డూ అన్ ఎంబీఏ? ఇంజనీరింగ్ చేశాను చెన్నైలో, కింద మీద పడి ఎట్లనో పాస్ అయ్యాను. అందరూ యూఎస్కి అప్లై చేస్తుండే. ద ట్రెండ్ 2004 to 2000 ఇప్పటికీ 2000s కొంచెం was like అట్లా యుఎస్ ఉన్నది. అంటే యుఎస్ వెళ్ళిపోతే అయిపోయిందిరా లైఫ్ సెటిల్ అని అనుకునే టైంలో somehow I was always into అందరు చేసే పని కన్నా పక్క పాత్ మస్ట్ బి కొంచెం కష్టమైన అది కూడా ట్రై చేయొచ్చు అనేది somehow it instilled in my brain. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళినా కూడా అందరూ అదేంటి ఎస్కలేటర్ పైనే గుంపుగా ఎక్కుతుంటారు, బట్ పక్కన స్టెప్స్ ఖాళీగా ఉంటాయి. సో my mind always worked, there is another route. Any problem you have, there is more than one solution. Go for it. సో అట్లా ఫర్ మీ అందరు యూఎస్కి అప్లై చేస్తుంటే వేరే కంట్రీస్ ఉన్నాయి కదా, యూఎస్లో ఏముంది, రెండు కొత్త కంట్రీసే కదా అన్నట్టు. దెన్ ఐ అప్లైడ్ ఫర్ ఆస్ట్రేలియా and I got the visa. And MBA ఎందుకు అంటే there was a lot of MIT, again everybody was doing MIT, natural progression కదా ఇంజనీరింగ్ తర్వాత సంథింగ్ రిలేటెడ్ టు దట్. మనం ఇంజనీరింగ్లోనే ఏం చదవలేదు, మళ్ళీ అదే పోయి మాస్టర్స్ ఎట్లా చదువుతామని భయం ఉండింది. MBA అయితే సంథింగ్ కొంచెం బిజినెస్ రిలేటెడ్, రియల్ లైఫ్కి దగ్గర ఉంటుందని అర్థమైంది నాకు. సో ఐ థాట్ MBA వుడ్ బి ద బెటర్ ఆప్షన్ ఫర్ మీ. సో ఎంబీఏ అయిన తర్వాత ఇట్లా యూ వర్క్డ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 7-8 years. 7-8 years. And what was the role that you were? Again, MBA tarvata kuda everybody were applying through the Accentures of the world, Deloittes of the world kada. So I was like, okay, ivanni big companies, they must be mid-level companies, they must be like ground ippude vastunna companies. So I would take my resume and send it to all the other companies. So Australiaలో seek.com.au అనే వెబ్సైట్ ఉండేది. ఎవ్రీబడి వుడ్ అప్లై త్రూ దట్. ఓకే, దర్ ఇస్ నో లాంగర్ గోయింగ్ టు కంపెనీస్ విత్ యువర్ రెజ్యూమే అండ్ స్టఫ్, ఈవెన్ ఇన్ 2004, 2006. ఓకే, సో ఐ వుడ్ స్క్రోల్ డౌన్ పేజ్ 2, పేజ్ 3 ఇన్ seek.com.au, జస్ట్ లైక్ గూగుల్లో పేజ్ 1లో టాప్ హిట్స్ ఉంటాయి కదా. ఐ ఆల్వేస్ గో టు పేజ్ 2, 3 వేర్ నోబడి అప్లైస్. సో మై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ వాజ్ మచ్ హయ్యర్. సో I did 2 or 3 interviews, all 3 jobs I got job offer. Then I figured which place I can learn more, because I have to learn. The first job you have to learn on the job. So I worked at a oil and gas company called Caltex. They taught me everything in SAP that I needed to know, luckily. And then my second job, I was already earning $800-900 a day, whereas the MBA toppers were at Accenture and Deloitte of the world, they were getting like peanuts. So I think that takeaway point ఏంటంటే for your audience, there's always more than one ways to skin the cat. There's more than one solution to any problem. First మనం ప్రాబ్లం అర్థం చేసుకోగలిగితే there are so many solutions. Most of us don't understand the problem and we try to quickly go for a solution. So I figured I was able to like step back and say, మన ప్రాబ్లం ఏంది లైఫ్లో, ఓవర్సీస్కి వెళ్ళాలి. దెన్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్స్ యూఎస్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ యూకే. సో ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్, లెట్స్ గో విత్ ద సెకండ్ బెస్ట్, వేర్ అవర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ You wanted సక్సెస్ఫుల్ to be the big fish in the small pond, basically. సంథింగ్ లైక్ దట్. యా, ఇంట్రెస్టింగ్. సో ఇది యూ సెడ్ దట్ దెర్స్ మోర్ దెన్ వన్ సొల్యూషన్ టు రిజాల్వ్ సంథింగ్ అన్నది. అది ఐ థింక్ లెట్స్ జూమ్ ఇన్ ఆన్ దట్ అ లిటిల్ బిట్. చాలామంది మనం చూస్తే చుట్టుపక్కల చాలా ఆటో పైలట్ మోడ్లో ఉంటారు చాలా విషయాలు లైఫ్లోని. మన మైండ్ సెట్ గురించి కూడా ఇందాక మాట్లాడుకుంటుండే. చాలా విషయాలు లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ పాజ్ అండ్ రిఫ్లెక్ట్ సేయింగ్ దట్ అసలు నేను ఎందుకంత ఫోకస్డ్గా ఇదే లైన్లో ఎందుకు వెళ్తున్నాను అన్న పాజ్ అండ్ రిఫ్లెక్ట్ అన్న నేచర్ చాలామందికి ఉండదు. ఇఫ్ అంటే మీ లైఫ్లోనే ఏదైనా అట్లా పాజ్ అయ్యి ఐమ్ లైక్ ఓకే ఇంకా ఇది దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీమోర్ అండ్ పాజ్ అయ్యి యూ రిఫ్లెక్టెడ్ యు ఆర్ లైక్ ఓకే లెట్స్ టేక్ అ యూ టర్న్ ఫ్రమ్ హియర్ అన్న సిచ్యువేషన్ ఏదైనా? లాట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనకు అట్లా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది అంటే ఫియర్. మనకు చిన్నప్పటి నుంచి లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. ద ఓన్లీ థింగ్ నాట్ కాన్షియస్లీ, సబ్కాన్షియస్గా మన పేరెంట్స్ మనకి టీచ్ చేసింది ఏదన్నా అంటే భయం.
అది చేస్తే అది అవుతుంది వద్దు, ఇది చదివితే పైసలు వస్తాయి సో ఇదే చెయ్యి. సో ఆ ఫియర్ అనేది మనకు సబ్కాన్షియస్లీ దే టాట్ us. అవును. సో అందుకే ఎవ్రీబడి గోస్ ఇన్ దట్ ఫాల్స్ ఇన్ లైన్. ఐఎమ్ సేయింగ్ డోంట్ స్టాండ్ ఇన్ లైన్, గో ఫర్ there's you create your own line, you go somewhere, you create your own path, right? అది see మనకు అయ్యే సిచ్యువేషన్స్ని we either come out one, or you either play the victim or you play that okay ఇది it's good that ఇది నాకు అయ్యింది అని you take it in a better way. So luckily somehow the combination of the chemistry in my brain always said whatever happens మన మంచికి అవుతుంది, let's do something else. So I was able to switch pretty quickly and easily. So a fear అనేది లేకపోతే I think we all be able to see lot more clearly. మనకు ఆ ఫియర్ అనే మాస్క్ ఉండడంతో we just go తలదించుకొని అదే రూట్లో వెళ్తేనే కరెక్ట్ అని we just go. I don't know if I answered your question. No, you did. So is there a situation where okay, is there a situation where yes, I have yes. antunara? lot of situations. Like there was a point I was like నేను స్పోర్ట్స్లో సో గుడ్ అట్ స్పోర్ట్స్ కదా, నేను నెక్స్ట్ చదువు నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. ఐ వాజ్ ఏబుల్ టు రీడ్ 2 pages బ్యాక్ టు బ్యాక్, నాకు తలనొప్పి వచ్చేసేది. బట్ అట్ దట్ పాయింట్ ఐ డోంట్ నో హౌ టు టెల్ దట్ టు పేరెంట్స్ ఆర్ టీచర్స్. నాకు ఇష్టం లేదు అని మనం చెప్పలేం కదా, లైక్ యూ హ్యావ్ టు ఫినిష్ స్కూల్ కదా. దెన్ ఐ థాట్ మేబీ ఐ షుడ్ గెట్ ఇన్ టు ఆర్మీ. సో అప్పట్లో గుంటూరులో సునీత అకాడమీ సంథింగ్ ఉంది, ఆర్మీ వాజ్ ఓన్లీ, I felt like that is my natural progression because I'm good at sport. Maybe I want to go. చదువు లేకపోతే ఇది ఒక్కటే ఆప్షన్ ఏమో అని ఇంట్లో చెప్పకుండా నేను బస్ టికెట్ తీసుకొని ఐ ఆల్మోస్ట్ వెంట్ టు గుంటూరు. అక్కడ దిగినాక మనీ వాస్ గాన్. దెన్ ఐ డోంట్ నో వాట్ టు డూ. సమ్హౌ ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి అమ్మ నేను ఇక్కడికి వచ్చినాను అంటే దెన్ డాడ్ అండ్ సమ్ కజిన్స్ కేమ్ అండ్ బ్రాట్ మీ బ్యాక్. సో that trait was there somehow, that if this is not working, quickly move to something else. So I tried to pivot there. Then again, same thing. Australia, US example, I gave it to you. Again, I was married very early, like when I was 26, 27, I got married. And I felt as men, we mature little later in life. So at 33, I figured I'm not that person anymore. So I had the time to mature a little bit more. నేనంటే ఏంది అని నాకు తెలుసుకునే టైం వచ్చేలోపు I realized that's not the right relationship for me. Then again I had to come out of it. So again I'm going back to fear. Yeah. మనకు ఆ ఫియర్ సొసైటీ ఏమనుకుంటుంది ఇది చేస్తే. Maybe you'll be looked at failure in marriage. Maybe you'll looked at failure in studies. Society is busy with its own thing. I think when we wake up and look at ourselves in the mirror, if we are okay with who you are, I think, and if you're growing every single day, you shouldn't, nothing matters because they'll all adjust. Society will adjust, family will adjust. Because at the end of the day, you can be great in society's world, but if you're miserable, manam nee body lo, nee mind lo, nuvu you're not looking yourself there, but you're looking at yourself down, then what's the point of life? So yeah, ఇది ఇప్పుడు మీరు ఫియర్ అని చెప్పి ఆర్టికులేట్ చేశారు కదా, ఇది దిస్ టేక్స్ మీ బ్యాక్ టు, ఇది ఒక పీడిఎఫ్ ఆన్లైన్ నేను ఏదో రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక పీడిఎఫ్ దొరికింది అనమాట, ద గ్రేట్ మెంటల్ మోడల్స్ అని చెప్పి. okay. సో ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్, అంటే ఒక 15-20 థాట్ ప్రాసెస్ ఉన్నాయి. లైక్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ ప్లీజ్ గో గూగుల్, రీడ్ దిస్ పీడిఎఫ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ 13-15 చదివిన సగం నాకు అర్థం కాలేదు. అంటే థింకింగ్ మెథడ్స్ అనమాట. దే రోట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్. కాకపోతే వన్ ఆఫ్ దోస్ థింకింగ్ మెథడ్స్ టోల్డ్ మీ ఇవన్నీ ఓకే కానీ నువ్వు ఎట్లా ఆలోచిస్తావు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చెయ్యి అని చెప్పి రాసుంటే ఐ వాజ్ లైక్ ఓకే, ఐ సాట్ బ్యాక్, ఐ వాజ్ లైక్ ఫేవరెట్ పాస్ట్ టైం. ఓకే, I'll sit and think about what all I did and why I did everything that I did in life. సో ఆలోచిస్తుంటే నా గురించి ఒకటి రియలైజ్ అయ్యింది నేను, ఏంటి అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ ఫేస్ ఇన్ లైఫ్, వైల్ ఐ వాజ్ లైక్ ఇన్ మై టీనేజ్ ఆల్సో, ఐ డింట్ నో వాట్ వాజ్ ద రైట్ థింగ్ టు డూ. కరెక్ట్ ఏంటి అన్నది నాకు తెలియదు,
కాకపోతే ఏది చేయకూడదు ఎటు వెళ్ళకూడదు అని చాలా క్లారిటీతో ఉండే నేను చిన్నప్పటి నుంచి. ఎలిమినేషన్ వాజ్ మై స్ట్రెంగ్త్. అంటే 12th అయిపోయిన తర్వాత లైక్ ఐ వాజ్ హార్డ్లీ 16-17. 12th అయిపోయిన తర్వాత మై మామ్ వాజ్ లైక్, చిన్నప్పటి నుంచి నాకు బ్రెయిన్ ఫీడింగ్ ఏంటి అంటే నువ్వు డాక్టర్ తల్లి ఆల్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆల్ ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అన్నమాట. Feels like a doctor. Worst. I was so bad at studies. It's very like no-brainer for people It's hard to believe that you were bad at studies. You look like a nerdy kid, like who would be in the I am glad that I am exuding that look, but no, very bad. Ante inka pass avadam was like a gaganam. I was very good at math. సో డాక్టర్ అని చెప్పి కండిషనింగ్. 10th అయిన తర్వాత బాంబు పేల్చాను ఇంట్లోనే. నన్ను సీరియస్గా తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సీరియస్గా హైదరాబాద్కి తీసుకొచ్చేసి పొద్దున్నే 4 గంటలకి కోచింగ్ ఇది అది అని మై మామ్ షిఫ్టెడ్ టు దిస్ సిటీ. నేను చూసాను మనకు పొద్దున్న లేస్తే నాకు వామిటింగ్స్ అయ్యాయి 4 o'clockకి. నన్ను ఎక్కడ కూర్చోబెట్టి చదువుతారు ఇది అది అని చెప్పి నేను ఇంకా మీరు ఏం చెప్తే అది చేస్తాను, కాకపోతే నేను ఇక్కడైతే ఉండని చెప్తే మళ్ళీ తిరిగి వైజాగ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత బాంబు పేల్చాను. ఏమనంటే నాకు అసలు ఎంబీబీఎస్ చేయాలని లేదు. 10th లోనే నాకు మ్యాథ్స్ 100 on 100. లైక్ ఐ గాట్ క్రేజీ విత్ మ్యాథమెటిక్స్ అన్నమాట. మై టీచర్ వాజ్ సో గుడ్. చేయాలని లేదు ఇది అది అని చెప్తే ఇంటికి వెళ్తే బాంబు పేలిస్తే ఇంకా 3 days ఇంట్లో హంగామా. అర్రే ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే ఇంకా ఐఐటి బ్యాచ్లో పెట్టారు నన్ను. 11th 12th అయిపోయిన తర్వాత మళ్ళీ బాంబు పేల్చాను. నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు, నాకు డాక్టర్ అవ్వాలని లేదు. ఐ హ్యావ్ 2 younger siblings. ఐఎమ్ ది ఎల్డెస్ట్. ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైపోతారు, నువ్వు ఆర్డర్ క్రేజీగా నువ్వు కరెక్ట్ గా చేస్తే చెల్లి తమ్ముడు కూడా ఫాలో అవుతారు అన్నట్టు. బట్ సమ్హౌ దట్ డిడ్ంట్ గెట్ ఇన్ టు మై హెడ్. సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇండివిజువల్ వాజ్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ, బట్ నాట్ విత్ కెరియర్. సో నేను ఇంజనీరింగ్ చేయాలని లేదు, ఎంబీబీఎస్ చేయాలని లేదు. ఈ 2 చేయాలని లేదైతే చెప్పాను, ఏం చేయాలో నాకు తెలియదు. ఎస్. అయితే ఆఫ్టర్ couple of weeks మై డాడ్ కేమ్ అప్ విత్ దిస్ థింగ్ దట్ CA చెయ్యి. సరే అని చెప్పి ఇంక ఇది కూడా నో చెప్తే మన దగ్గర ఇంకా ఆన్సర్ లేదని చెప్పి చేశాను. బట్ ఎస్, థింకింగ్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏది వద్దు అన్నది క్లారిటీ ఉన్నది. సో అట్లా మై ప్రాంప్ట్ టు పీపుల్ వాచింగ్ ఇస్ దట్ మన స్ట్రెంగ్స్ మీద మనం ప్లే చేయగలగాలి, మనం లెవరేజ్ చేసుకోగలగాలి. మనం బెస్ట్ వే టు డూ ఇట్ ఇస్ దట్ మీరు గో బ్యాక్ టు యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎక్కడెక్కడ మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారు, అవి ఎందుకు తీసుకున్నారని మీరు ఒకసారి ఆలోచించుకోగలిగితే మీ స్ట్రెంగ్స్ ఏంటని మీకు తెలుస్తే యూ హ్యావ్ టు ప్లే ఇట్ టు ఇట్. No, on the same point, hold your thought. Because నేను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాను చెప్పాను కదా, at that point I was not enjoying what I was doing. Then it's not Tony Robbins but Robbie Williams ani, there's a mindset coach. Some randomly YouTube lo I just came across a video. I was looking up how to know what you want to do in life ani. Okay. And suddenly that video came up and he talked about value systems. మన ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్కి ఇన్ దేర్ 20s దే ప్రాబ్లీ డోంట్ నో వాట్ దే ఆర్ గుడ్ అట్ కదా. అండ్ మనకు ఇప్పుడు కాలు ఇరిగితే ఒక ఆర్థోపెడిక్ ఉన్నాడు, మనకు హార్ట్ ప్రాబ్లం ఉంటే దెర్ ఈస్ ఎ కార్డియాలజిస్ట్. దెర్ ఈస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ దెర్ ఈస్ సంబడి దట్ యూ కెన్ గో ఫర్ హెల్ప్. కరెక్ట్. But when you are unsure, I'm not saying depressed or mentally ill kaadu, when you are unsure of what you want to do, what are you good at, who do you go to? You only go back to your parents or friends, and they only know what they know, right? Correct. Nobody is looking at coaching. Like, why don't you find a coach? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు తెలియనప్పుడు how to find that is. And this video, going back to this video, what this guy said was, you go back to your childhood, you go back to the patterns. Nee chinnappudu nee friends, nee chinnappudu nee closest nee cousins, you ask them what were you good at. Because subconsciously you were good at one thing or the other. Maybe you were good at talking, so you ended up in being a podcaster. Maybe I was good at always in running and sports. So when I was trying to leave the job which was paying me 1,20,000 రోజుకి వచ్చే జాబ్ని వదిలేయడానికి మనసు ఒప్పలేదు కొన్ని నెలలు. దెన్ ఆ వీడియో చూసాక నేను వెళ్ళి ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగితే వాళ్ళందరూ యూ ఆల్వేస్ లెడ్ us in sports and these areas and you are really good at lying. You'll also get both good and bad about you guys. They were like, you are really good at lying. And then when I introspected, how was I good at it ante,
I always wanted to be pleased by other people at that point in life. So అబద్ధం చెప్తే వాళ్ళకు ఏది కావాల్సిన రిజల్ట్ అది చెప్తే నేనంటే ఇష్టపడతారు. సో దెన్ ఐ హ్యాడ్ టు లింక్ ఇట్, ఓకే దట్ ఈస్ రియలీ గుడ్ సేల్స్, like it is either sales or it is I was really good at sports. So that's when I've decided maybe I should get into fitness because I was good at sports, and then I can get into franchising and sell businesses. So the answer is in the finer details. When you go back to your childhood and ask people, your parents kani, relatives kani, adagandi to find out what was I good at. Maybe that can open up something for you. That's one way to figure out. For me, it helped, yeah. I really appreciate your honesty. I think ట్రూ, మన గురించి మనకి తెలియని ఏజ్లో కూడా చుట్టుపక్కల వాళ్ళు మనని చూసి, నేను ఎంబీఏ చేసింది అందుకే. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ కేమ్ అండ్ టోల్డ్ మీ దట్ నువ్వు మేనేజ్మెంట్ స్కిల్స్ నీకు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అప్పటి వరకు ఐ నెవర్ బ్రోక్ ఇట్ డౌన్ బై మై సెల్ఫ్. నేనేంటి అన్నది అవతల వాళ్ళు అగైన్ కాన్వర్జేషన్స్ కూడా వై ఐ డిగ్ సో మచ్ ఇస్ దట్ నేనేంటో నాకు కాన్వర్సేషన్స్ ద్వారానే తెలుస్తుంది. సో యూ ఆర్ గుడ్ ఎట్ దిస్ థింగ్ అని చెప్పి అవతల వాళ్ళు చెప్పినప్పుడే మనకి యూజువలీ వీ కమ్ ఇన్ టర్మ్స్ విత్ వాట్ వీఆర్. సో ఎంబీఏ చేయాలని చెప్పి నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే అప్పుడు నేను ఎంబీఏలోకి వెళ్ళాను. అండ్ దట్స్ లైక్ ఎ డిఫరెంట్ ట్రాజెక్టరీ దట్ ఐ పర్స్యూడ్. సో చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం, మన గురించి మనకు తెలుసుకోవడానికి కూడా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు లెర్న్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. ఐ కంప్లీట్లీ రెజనేట్. మోటివేషనల్ వీడియో గురించి అది మీరు చెప్పారు కదా, వాట్ ఈస్ ఇట్ దట్ లైక్ యూ వాచ్డ్ అండ్ వాట్ స్టక్ విత్ యూ? ఏం చెప్పారంటే ఆ వీడియోలో, హౌ టు ఫైండ్ యువర్ వాల్యూ సిస్టమ్. వాల్యూ సిస్టమ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ ఒకరు చెప్తే మనం చేయము. వేరెవర్ యూర్ స్పెండింగ్ యువర్ టైమ్, ఎనర్జీ, మనీ, దట్స్ యువర్ నెంబర్ వన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, టు బ్రేక్ ఇట్ డౌన్, ఫర్ ఎ స్పోర్ట్స్ పర్సన్ నోబడీ నీడ్స్ టు టెల్ దెమ్ దే హ్యావ్ టు నువ్వు రోజు ట్రైనింగ్ చేయాలి, రోజు వెళ్ళి వర్కౌట్ చేయాలి, రోజు వెళ్ళి ఆ స్కిల్ డెవలప్ చేయాలని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ సబ్కాన్షియస్లీ వైర్డ్ టు ప్రిపేర్ దేర్ బాడీ ఇన్ అ వే దట్ దే ఆర్ గోయింగ్ టు బి గుడ్ ఇన్ దేర్ స్పోర్ట్. So fitness has to be top of their value system. Okay, for a mother who is taking care of a home, okay, housewife intlo pillalni chuskone, husband ni chuskone, aame value system emuntadi, na pillodu, my son or daughter, they have to grow up properly అని ఉంటుంది. సో దే విల్ ఇన్వెస్ట్ దేర్ టైమ్, మనీ, ఎనర్జీ ఇన్ హౌ టు మేక్ ఆ పిల్లల లైఫ్ ఎలా బాగు చేయాలని. దట్స్ హర్ వాల్యూ సిస్టమ్. సో ఇందులో రైట్ ఆర్ రాంగ్ లేదు. సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ నీకు స్పెసిఫిక్గా యాజ్ అనూష నీ వాల్యూ సిస్టమ్ ఏంటి. నా వరకు వస్తే ఫర్ మీ ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ స్పోర్ట్స్ కదా. నాకు నోబడీ నీడ్స్ టు టెల్ మీ నువ్వు వారంలో 5 రోజులు వర్కౌట్ చేయాలి, అందులో 2 days మొబిలిటీ చేయాలి. నోబడీ నీడ్స్ టు టెల్ మీ. సబ్కాన్షియస్గా నాకు లేగానే నా డేలో ఆల్రెడీ అది ప్లాన్ ఉంటుంది. సో అట్లా ఇఫ్ యూ అండర్స్టాండ్ అవర్ వాల్యూ సిస్టమ్ దెన్ యూ గో ఆఫ్టర్ ఇట్. మనకు నీ వాల్యూ, నెంబర్ వన్ వాల్యూ ఏంటి లైఫ్లో అని నీకు అర్థమైపోతే, అండ్ ఇఫ్ యూ గో ఆఫ్టర్ ఇట్, దాంట్లో నువ్వు పైసలు సంపాదిస్తావో లేదో పక్కన పెడితే హ్యాపీగా అయితే ఉంటావు ఫర్ షూర్. కానీ హ్యాపీగా ఉంటే డెఫినెట్లీ నువ్వు చేసే పని బాగా చేస్తావు. నువ్వు చేసే పని బాగా చేస్తే పైసలు వస్తాయి 100%. సో దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ దట్ వాల్యూ సిస్టమ్. ఐ రియలీ విష్ ఎవ్రీబడి ఇన్ ఇండియా in their teens, if they understand what is their value system in life. అంటే మనం 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్న వాల్యూ సిస్టమే 24 ఏళ్ళు ఉన్నప్పుడు ఉంటుంది అని గ్యారంటీ లేదు. దట్ విల్ చేంజ్ బికాస్ మనకు గ్రోత్, యాజ్ వీ గెట్ ఎక్స్పోజర్ ఇన్ లైఫ్, మనం గ్రోత్ అయ్యే కొద్దీ మన వాల్యూస్ చేంజ్ అవుతాయి. నాకు ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు నా ఓన్లీ వాల్యూ సిస్టమ్ వాస్ పైసలు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఏది లేదో అది కావాలి. స్కూల్కి జట్కా బండ్లో వెళ్ళేవాడిని, నాకు బైక్ కావాలి, కార్ కావాలి, మంచి ఇల్లు కావాలి. దీస్ వర్ మై డ్రైవింగ్ ఫోర్సెస్. సో మై వాల్యూ సిస్టమ్ వాజ్ మనీ. అందుకే నేను జాబ్ ఎంబీఏ అయిపోయినాక ఏది చేస్తే ఎక్కువ పైసలు వస్తాయి, యాక్సెంచర్కి వెళ్తే ఎక్కువ పైసలు రావు, బికాజ్ యూ స్టార్ట్ యాజ్ ఏ అనలిస్ట్. అదే నేను వేరే దగ్గర కొంచెం నేర్చుకొని ఇఫ్ ఐ గెట్ ఇన్ అ జాబ్ ఐ విల్ గెట్ మోర్ మనీ. సో మనీ వాజ్ డ్రైవింగ్ మీ. But at 32, 34, my value system changed. I wanted to create something to add a lot of value to people. F45 India lo introduce cheste, it can be really successful. Still money was there, but money was third or fourth in line.
Number one was I want to create a something great business. That was my value. When I was close to 40, then I felt like entrepreneurship is great, but I want to explore myself more. I want to express more. So that's when acting happened. So I think the value changes, but knowing what you value the most is very important. So everybody, if one thing I want you to take out of this conversation is understand your value system in life. And it can ఒకటే కాదు, అది 2-3 అయ్యిండొచ్చు. It can be, for example, big actors ki money, fame, name, those are also good things. Money is not bad. First of all, we need to understand that we need to look at money, fame in a different perspective also. But if I have to give a very big umbrella statement, it is just play the game of life. మనకు నచ్చని స్పోర్ట్ ఎప్పుడు ఆడం మనం కదా. అట్లనే లైఫ్లో కూడా మనకు నచ్చని పని చేయకుండా నచ్చిన పని చేసి రిజల్ట్ మన చేతిలో లేదు. కరెక్ట్. అండ్ ఇందాక చెప్పిన అనాలజీ ప్రకారం మనకు నచ్చిన పని చేస్తే ఆటోమేటిక్గా అది బాగా చేస్తాం, నేర్చుకుంటాం దాని గురించి. విల్ స్పెండ్ టైమ్, ఎనర్జీ, మనీ ఇన్ ఇట్ అండ్ యుల్ లెర్న్ ఇట్, దెన్ యుల్ డూ వెల్. వెన్ యూ డూ వెల్, మనీ కమ్స్. వాల్యూ సిస్టమ్ అని చెప్పిన వెంటనే నేను రాసుకున్న పాయింట్ ఏంటంటే అదే, డబ్బులు బీయింగ్ యువర్ ప్రయారిటీ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. అ లాట్ ఆఫ్ పీపుల్ ప్రీచ్ యూ దట్ డబ్బులు వెనకాతలు పరిగెట్టద్దని. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయేమో, మన దగ్గర లేవు కాబట్టి మనం ఫస్ట్ డబ్బులు వెనకాతలు పరిగెట్టి, వన్స్ యూ హ్యావ్ దట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డబ్బులు వెనకాతలు పరిగెట్టడం ఈజ్ నాట్ అ మిస్టేక్ ఆర్ ఇస్ నాట్ సంథింగ్ రాంగ్ అన్నది. ఐ థింక్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ కవర్డ్ దట్. ఇఫ్ యూ హ్యావ్ టు వాల్యూస్, వాట్ ఆర్ యువర్ వాల్యూస్ దట్ యూ వాంట్ టు stick to as of today, ee roju? My absolutely number one value system is just being happy with myself every day, right? And also taking care of my body, because the only place we are alive is our body. So number one value for me is I need to spend time, energy, money on my body. ఓకే, సో ఐ టేక్ కేర్ ఆఫ్, నేను ఏం తింటున్నానో ఆలోచించి తింటాను, ఏం తాగుతున్నానో ఆలోచించి తాగుతాను, ఎక్కడ వర్కౌట్ చేస్తున్నానో ఐ నో. సో ఐ ఇన్వెస్ట్ ఇన్ దట్. దెన్ కమ్స్ రిలేషన్షిప్స్. ఐ వాల్యూ రిలేషన్షిప్స్ ఎ లాట్. నాకు 50-60 ఫ్రెండ్స్ లేరు. ఆస్ట్రేలియా నుంచి కొత్తగా వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే బెటర్ అని అట్లా ఆలోచించేవాడిని. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ 2-3 పీపుల్. మనకు అందుకే సామెత ఉన్నది, మనం పోయాక మోసే వాళ్ళు 4 ఉంటే చాలు అని. దట్స్ ఆల్ యూ నీడ్, 4 పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మేబీ 4 ఈజ్ స్టిల్ పుషింగ్. నువ్వు క్వాలిటీ టైం ఇవ్వాలనుకుంటే యూ కాంట్ గివ్ మోర్ దెన్ 2-3 పీపుల్. 100%. Yeah. So, and that relationship with the self, number one, relationship with your person who you're sharing your life with is so important. And friends and family. Those are very high in my value system. Then comes money. Then comes, obviously, as an actor, I want to be really successful. But again, our game, nenu aadta a game, I'll play the game because నాకు ఇష్టం ఆ game. To be in front of the camera and to act, చాలా ఇష్టం నాకు. Whether అది నేను ఏదో సూపర్ సక్సెస్ యాక్టర్ అయితేనా, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ and I don't care also. But what I care is when I'm in front of the camera, I want to give 100%. That's all we can control. I love it. A lot of things I am resonating when you're, ఈ యాక్టింగ్ అన్నది మీరు పర్సూ చేయడం, కెరియర్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. మొన్న రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెన్ వీ వర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్, లైఫ్ ఏంద్రా బాబు ఏముంది టైప్ లైఫ్లో అని, అసలు ఎందుకు బతుకుతున్నా ఏంటి అని చెప్పి ఏదో ఎవరో ఇలాంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అడిగితే లైక్ అగైన్ పాజ్ అండ్ రిఫ్లెక్ట్ మనకు జరుగుతుంటుంది అనమాట. రీసెంట్గా వెంట ఆన్ ఎ ట్రిప్ అండ్ ఐ కేమ్ బ్యాక్. I was wondering, it's very different అంటే being able to do different things in different stages in life, ఇదంతా ఎక్స్పీరియన్సెస్ కదా. ఇట్స్ నాట్, దట్స్ ఆల్ లైఫ్ ఇస్. ఎక్స్పీరియన్స్ చేయగలగడం అట్ ఇట్స్ ఫుల్లెస్ట్. ఈ రోజు మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అన్నీ వదిలేసి అది చేయగలగడం ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ దట్ యూ కెన్ హ్యావ్. సో మీరు ఆంటర్ప్రెన్యూర్గా ఉన్నప్పుడు ఇట్లా నేను యాక్టింగ్ చేయాలని అనుకోవడం, ఇట్స్ unconventional for sure. If somebody wants to, today like you're a businessman and tomorrow you want to become an actor, it's very unconventional. I'm sure చుట్టుపక్కల మీరు ఇది ఈ డెసిషన్ షేర్ చేసుకొని ఉన్నప్పుడు a lot of people might have told you, అరే ఎందుకు తిట్టారు అసహ్యంగా. నేను ఆస్ట్రేలియాలో I don't want to keep boasting that I used to get paid అంతా అని
అంత సూపర్ సక్సెస్ఫుల్ జాబ్లో ఉన్నప్పుడు సడన్గా నేను అది వదిలేసి ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిట్నెస్లో నేను వెళ్ళి చదువుతా 1.5 years అంటే నా అకౌంటెంట్ వాజ్ లైక్, I had a Chinese guy as an accountant. He was like, are you really mad or what? Like, నీకు పిచ్చి ఉంటేనే నువ్వు ఇది చేయాలి అంటే నేను అంటున్నా, నాకు పిచ్చి ఉందో లేదో తెలుసుకోవడానికి ఐఎమ్ డూయింగ్ ఇట్. ఈ జాబ్ నేను ఎప్పుడన్నా వచ్చి చేయొచ్చు, వేరే దేంట్లో నాకు యాక్చువల్గా ఆ పిచ్చి ఉంది అనేది తెలుసుకోవాలని ఉంది నాకు. సో ఐ హ్యాడ్ టు గో అండ్ డూ ఇట్. తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు. సో ఇట్ ఈస్, ఐ మీన్ చూసే వాళ్ళందరూ అంటారు ఇట్స్ సో ఈజీ టు సే, అంత ఈజీగా కెరీర్ స్విచ్ చేయలేం కదా అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హార్డ్. మన లైఫ్లో ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ప్రతి దాంట్లో ఉంటుంది. మనం పొద్దున్న లేసి రోడ్ క్రాస్ చేస్తున్నామంటే దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ గెటింగ్ హిట్. అందుకని రోడ్ క్రాస్ చేయకుండా ఉండం కదా మనం. ద సేమ్ వే అట్ సమ్ పాయింట్ మనము, యూ కెన్ కాల్ ఇట్ సైడ్ హస్ల్ ఆర్ వాట్ ఎవర్, యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ఏది చేస్తే ఇట్ విల్ ఎక్సూడ్ హ్యాపీనెస్ ఫ్రమ్ మీ, ఏది చేస్తే నేను జెన్యూన్గా లైక్ ద వరల్డ్ విల్ సీ ఫర్ హూ ఐ యామ్. అది దట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ కెన్ బి ద జాబ్, ఫర్ సమ్ పీపుల్ ఇట్ కెన్ బి జస్ట్ మ్యారీయింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హోమ్, you know, for some people it can be, I don't know, construction business, whatever it is, right? But I feel in India most people, they just still అదే path, మనకు ఇది చేస్తే పైసలు వస్తాయి అదే చేద్దాము అని దే గెట్ స్టక్ ఇన్ టు ఇట్. అండ్ అది దట్ విల్ లీడ్ ఇన్ టు బిటర్నెస్ ఇన్ దెమ్. దేర్ వాళ్ళకున్న ఎనర్జీ అంతా ఇష్టం లేని జాబ్లో వెళ్ళి ఇచ్చేస్తారు. ఇంటికి వచ్చేపాటికి చిరాకు. They take it out on their partners, they take it out on their parents, they take it out on themselves. ఇంటికి రాగానే ఏదో ఒకటి గడ్డి తినేస్తారు. దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీ. బికాస్ మనకు లైఫ్లో ఇఫ్ యూర్ నాట్ హ్యాపీ ఇన్ యువర్ బాడీ, యూర్ నాట్ హ్యాపీ అవుట్ సైడ్. ఇఫ్ యూర్ నాట్ హ్యాపీ ఇన్ వాట్ యూర్ డూయింగ్ యాజ్ అ కెరీర్ ఇన్ లైఫ్, యూఆర్ నాట్ గోన్ టు బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ బాడీ. సో ఇట్స్ ఆల్ రిలేటెడ్. సో వీ ఆల్ నీడ్ టు ఒక పాజ్ తీసుకొని అసలు ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ నేను చెప్పింది, ద డే యు ఆర్ బోర్న్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ డెత్. కరెక్ట్. నోబడి, మనమంటే ఇష్టం లేని వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనము అందరము వీఆర్ హెడింగ్ టువర్డ్స్ డెత్. అట్లాంటప్పుడు ఏదో ఎవరినో ఇంప్రెస్ చేయాలని, మన పేరెంట్స్ కోసం జాబ్ చేయాలని, మన పేరెంట్స్ పెళ్లి చేయించారని ఇష్టం లేని రిలేషన్షిప్స్లో ఉండడము, వి నీడ్ టు ఆస్క్ ఎవరి కోసం చేస్తున్నాం. నువ్వు హ్యాపీగా లేనప్పుడు ఎందుకు చేయాలి ఏదైనా? సో వన్స్ వీఆర్ ఏబుల్ టు పాజ్ అండ్ అసెస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, నువ్వు అనేది ఏంటి అనేది తెలుసుకుంటే ఐ థింక్ విల్ బీ ఇన్ ఎ హ్యాపీ ప్లేస్ ఆల్ ఆఫ్ అస్. రిలేషన్షిప్ విత్ సెల్ఫ్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ జస్ట్ వాంట్ టు యాడ్ ఆన్ మీరు చెప్పిన దానికి ఒకటి, గోయింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ వేర్ మీ అకౌంటెంట్కి ఇట్ డిడ్ంట్ మేక్ సెన్స్ వెన్ యూ వాంటెడ్ టు లీవ్ యువర్ జాబ్ అండ్ స్విచ్ కెరియర్స్. I listen to a lot of podcasts. Like in one of them, Anupam Mittal, who's the founder of Shaadi.com, అతను చెప్తున్నాడు ఇండియాలోని చాలా మందికి అంటే ఫైనాన్స్ గురూస్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ టెలింగ్ యూ ఇల్లు కొనుక్కోవద్దు, ఇట్ డజంట్ మేక్ ఫైనాన్షియల్ సెన్స్, ఇట్స్ ఎ డెప్రిషియేటింగ్ అసెట్, ఇట్ డజంట్ గివ్ యూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇది అది అని అందరు చెప్తున్నారు. అదంతా ఓకే, లాజికల్ సెన్స్. బట్ ఇండియాలో చాలామంది ఇల్లు కొనుక్కునేది ఒక ఎమోషనల్ అంటే సాటిస్ఫాక్షన్ కోసం, అంటే నాకు ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి, అది మనం ఏ లాజికల్ ఫైనాన్షియల్ సెన్స్ తోటి వీ కాంట్ బీట్ ఇట్. సో అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు మనకి ఫైనాన్షియల్ సెన్స్, లాజిక్ ఉన్నదా లేదా, కెరియర్కి ఇది నెక్స్ట్ రైట్ థింగ్ టు డూవా కాదా అన్నది, ఇదంతా క్యాలిక్యులేషన్స్ వన్ సైడ్. మీరు ఎమోషనలీ మీకేమనిపిస్తుందో, మీ మనసు ఏం చెప్తుందో చెయ్యగలగడం అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్తాడు అతను, విచ్ రెజనేటెడ్ విత్ మీ అలాట్. ఎందుకంటే డెఫినెట్లీ మనకి సమ్టైమ్స్ లైక్ యూ సెడ్, యువర్ యాక్టింగ్ కెరియర్ might go really, really well or might not go as well as you planned it to be or you intend it to be. కానీ మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ డే ఇన్ అండ్ డే అవుట్ is, I think, way more valuable than anything that would come out of it. Same with my podcasting. ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పి ఎన్ని సబ్స్క్రైబర్లు ఎన్ని ఫాలోవర్లు, ఈ గేమ్ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. కాకపోతే ఫర్ మీ వాట్ ఐ ఆల్సో లుక్ ఫార్వర్డ్ టు ఇస్ దట్ ఈ కాన్వర్సేషన్ నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా, దట్ బ్రింగ్స్ మీ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కమింగ్ బ్యాక్ టు రిలేషన్షిప్ విత్ సెల్ఫ్, హౌ హ్యాస్ ఇట్ ఇంప్రూవ్డ్ ఇన్ ద లాస్ట్ 10 years? అంటే మీరు 26కి యూ సెడ్ దట్
మీరు ఒక అంటే పెళ్లి చేసుకున్నారు, ఇట్ డెంట్ రియలీ వర్క్అవుట్, సో యూ ఎండెడ్ దట్ రిలేషన్, ఆంటర్ప్రెనర్ అయ్యారు, తర్వాత యాక్టింగ్ కెరియర్లోకి వెళ్ళారు. ఇవన్నీ మాట్లాడుకొని మనం ఒక 2-3 సెంటెన్స్లో మొత్తం కానిచ్చేస్తున్నాం. కాకపోతే ఒక డికేడ్ ఆఫ్ ట్రామా, గుడ్ థింగ్స్, లెర్నింగ్స్, ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి అందులో కదా. అప్పుడు ఇఫ్ యూ గో 10 years బ్యాక్ అంటే 26 to 30 మధ్యలోని, హౌ వాజ్ ద రిలేషన్ దట్ యూ హ్యాడ్ విత్ యువర్ సెల్ఫ్? హౌ వాజ్ యువర్ థింకింగ్ థాట్ ప్రాసెస్ అండ్ హౌ ఇస్ ఇట్ నౌ? ఒక కాంట్రాస్ట్, అప్పుడు ఇవి ఇప్పుడు ఇవి అని చెప్పండి. సో అదే ఆస్ట్రేలియాకి వెళ్ళినాక లైక్ ద డ్రైవింగ్ ఫోర్సెస్, ఓకే, మనకు కమింగ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ద డ్రైవింగ్ ఫోర్స్ వాజ్ మనకి ఏది లేదో అది కావాలి. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 20s ఇట్స్ ఆల్ వాజ్ అబౌట్ మనీ. చిన్నప్పటి నుంచి పైసలు చూడలేదు మనము. సో సమ్హౌ ఏది చేసినా సరే పైసలు వాజ్ ద ఫోకస్, రైట్? సో పైసలు వచ్చేసినాయి 30కి అంతా. ఆస్ట్రేలియాలో 2 ఇల్లు, హైదరాబాద్లో ఒక ఇల్లు. లైక్ ఫర్ ఎ 30-year-old కర్నూలు పక్కన పల్లెటూరు అబ్బాయి, యూ ఆల్రెడీ మేకింగ్ దట్ మనీ వాజ్ నాట్ హర్డ్, అట్లీస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. ఓకే, బట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉండింది. ఓ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఏవైతే లేవో అవన్నీ వచ్చినాయి. బట్ ఐ వాజంట్ హ్యాపీ జెన్యూన్లీ విత్ మై సెల్ఫ్. లైక్ ఏదో చేయాలి బెటర్ అంటే, జాబ్ వచ్చేసింది, ఏం చదవలేదు, బట్ జాబ్ బాగానే వచ్చేసింది, బట్ మనకు సాటిస్ఫాక్షన్ లేకుండే నాకు. సో దెన్ ఐ ఎక్స్ప్లోర్డ్ వాట్ కెన్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. పైసలు కాదు, గ్రేట్ జాబ్ కాదు, ఇల్లులు, కార్లు, ఫ్యాన్సీ కార్లు కాదు అని అర్థమైంది. దెన్ వాట్ ఎల్స్ కుడ్ గివ్ హ్యాపీనెస్ అన్నప్పుడు ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్. నా ఓన్గా నేను ఏదైనా ఒక బ్రాండ్ని క్రియేట్ చేయగలిగితే మేబీ దట్ విల్ గివ్ మీ హ్యాపీనెస్. సో కెన్ ఐ పాజ్ యూ హియర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఆస్క్ యూ అనదర్ క్వశ్చన్? ఇప్పుడు ఇది బీయింగ్ అంబిషియస్ అన్నది ఒక వే ఆఫ్ లైఫ్, ఓకే? అది ఎందుకు ఏంటి అన్నది ఒక్కొక్క పర్సన్ ఇట్స్ డిఫర్స్. కాకపోతే యూ ఆర్ అన్ అంబిషియస్ పర్సన్, రైట్? వెన్ వీ లుక్ బ్యాక్, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నెక్స్ట్ అవన్నీ మీకు దొరికే కాబట్టి మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఓకే నౌ లెట్ మీ ఎయిమ్ ఫర్ అ బిగ్గర్ థింగ్ అని అనుకున్నారా? లెట్స్ ఇమాజిన్ యూ డిడ్ నాట్ బై ఆల్ దీస్ హౌసెస్, ఈ కార్లు అవి కొనుక్కోలేకపోయారు. డూ యూ థింక్ యూ విల్ బీ రన్నింగ్ బిహైండ్ ఇట్ స్టిల్? సో మీకు ఒక అనాలజీ చెప్తాను. సో మనకు చాలామంది ఋషులు హిమాలయాస్కి వెళ్ళిపోయి మెడిటేషన్ చేస్తూ అట్లా ఉంటారు అని విన్నాం కదా. మీరు ఏ ఆశ్రమంలోకి వెళ్ళాలనుకున్నా వన్ ఆఫ్ ద కీ రూల్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు కమిట్ యువర్ లైఫ్ ఆ ఆశ్రమంలోనే ఉండాలి అని కీ రూల్ ఏంటంటే, మీరు ఆల్రెడీ యూ షుడ్ హ్యావ్ సీన్ లైఫ్. అంటే పెళ్లి చేసుకొని ఉండాలి, సంసారం అనేది తెలిసి ఉండాలి. ఓన్లీ దెన్ దే విల్ సే యు ఆర్ రెడీ ఫర్ దిస్. అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అయినా కూడా నీకు కంటెంట్మెంట్ లేకపోతే మేబీ అందులో నీకు ఉండొచ్చు అనేది వాళ్ళ థియరీ. సో ఏమి చూడకుండా వెన్ యూఆర్ 16-17 దే వోంట్ టేక్ యూ ఇన్, ఎస్పెషలీ ఇట్లాంటి ఆశ్రమమ్స్లో, రైట్? సో అది ఎందుకు చెప్పానంటే, లైక్ హౌ యూ సెడ్, ఓ మీరు అవన్నీ వచ్చాయి కాబట్టి మీకు ఆ ట్రాన్సిషన్ అయ్యింది, మేబీ అవి రాకపోతే యూ విల్ స్టిల్ బీ చేజింగ్ అనేది. కొందరికి అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాక వస్తుంది, కొందరికి అవన్నీ ఇంపార్టెంట్ కాదని ముందే తెలుస్తుంది. ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్? మీకు చైల్డ్హుడ్లో ఏది లోపం ఉన్నిందో యూ విల్ రన్ బిహైండ్ ఇట్ ఇన్ లైఫ్. అది 100%. ఇఫ్ యూ డింట్ ఫీల్ లవ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, యూ విల్ ఆల్వేస్ ఫీల్ దట్ యూ విల్ నెవర్, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ లవ్. ఇప్పుడు మోస్ట్ రిలేషన్షిప్స్ మీరు చూస్తే, ద ట్రామా దట్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ఇన్ ఎ రిలేషన్షిప్ is not from each other, it is from their past. Okay, so some people have to experience it to understand this is not for me. Some people already know that what they want very clearly, like meer annattu, you clearly know what you don't want to do. And that applies to all other aspects of your life also. A clarity untadi, kan chaala mandiki mana upbringing lo nobody taught us what you want anedi. So as we grow up we will, and chaala mandi don't even realize, we spend all our lives till 80-90 year olds, then we'll have regrets.
బికాస్ దే డెంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. దే జస్ట్ డిడ్ వాట్ దే వర్ టోల్డ్. పేరెంట్స్ని ప్లీజ్ చేయడానికో, పార్ట్నర్స్ని ప్లీజ్ చేయడానికో, సొసైటీని ప్లీజ్ చేయడానికో ఒక పాత్ ఎంచుకొని అందులోనే వెళ్ళారు. ఎందుకంటే భయం, ఫియర్ ఇస్ అ నంబర్ వన్ థింగ్ దట్ ఈస్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ రీచింగ్ అవర్ ఫుల్ పొటెన్షియల్. మీలో ఉన్న పొటెన్షియల్ మీకు తెలీదు ఎందుకంటే మీకు భయం. వాళ్ళు ఏమనుకుంటారు అని భయం, నేను జాబ్ వదిలేస్తే ఇప్పుడు ఆ ఇల్లులు పోతాయేమో అని భయం, జాబ్ వదిలేస్తే టుడే నేను మీ దగ్గరికి ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఐ కేమ్ ఇన్ ఊబర్ బైక్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బికాస్ నేను దిగే కాఫీ షాప్లో జనాలు నన్ను చూసి ఏమనుకుంటారనే భయం లేదు. నేను కార్ కొనలేను అని కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎ కార్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ ఎ కార్. ఫర్ మీ ఎవరేమనుకుంటారు అనేది ఇట్స్ దేర్ ప్రాబ్లం. అప్పుడు ఏమైపోయిందంటే ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ కెన్ ఫుల్లీ ఫోకస్ ఆన్ వాట్ ఐ వాంట్, హూ ఐ యామ్, వాట్ ప్రదీప్ ఇస్, అండ్ ఐమ్ 100% ఇన్ టు ఇట్. మనం లేచినప్పటి నుంచి ఇఫ్ యూఆర్ కీప్ థింకింగ్ అబౌట్ వాళ్ళు కలుద్దామన్నారు, కలవకపోతే ఏమనుకుంటారు, ఓ ఇక్కడికి వెళ్ళాలి, ఈ బట్టలు వేసుకొని వెళ్తేనే వాళ్ళు, then you're already occupied so much of your brain in what others want and others' life's expectations are, then we don't focus. ఆ క్లారిటీ నాకు రావడానికి 33-34 పట్టింది. బికాజ్ మై చైల్డ్హుడ్ వాజ్ ఆల్ అబౌట్ ప్లీజింగ్ నైబర్స్. బంధువుల అమ్మాయికి ఏ గ్రేడ్ వస్తుంది, నీకు డి గ్రేడ్, ఈ గ్రేడ్ వస్తుంది. లైక్ ద తిట్లు, ద పేరెంట్స్ వర్ స్కోల్డింగ్ మీ వర్ లైక్, ఇప్పుడు ఆలోచించుకుంటే షివర్స్ వస్తున్నాయి తిట్లు. లైక్ ఇఫ్ యు సీ మై నీస్, అన్ని దెబ్బలు ఫ్రమ్ వాట్ మై మామ్ హిట్ మీ, యునో. సో a lot of our adulthood is about unlearning. మన చిన్నప్పుడు మనము సబ్కాన్షియస్గా మన పేరెంట్స్ నేర్పించింది, మన చుట్టుపక్కల సొసైటీ నేర్పించింది అన్లర్న్ చేసేపటికి నాకు 34 ఏళ్ళు అయ్యింది. నౌ ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ వెరీ హ్యాపీ. లైక్ ఇన్ ఎ సెన్స్ అప్పుడు కూడా వైల్ ఐ వాజ్ ఎర్నింగ్ మనీ 26 to 30 ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ దెన్ కంటెంట్మెంట్ లేదు. ఓకే, దీని తర్వాత ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్, రైట్? ఐ వాంటెడ్ సంథింగ్ మోర్. బట్ నౌ ఐ రియలైజ్ you just need to play the game of life, whatever it is. Some you will win, some you will lose. So that the mind shift happened for me. అన్నీ వచ్చాక, ఇల్లు కొన్నాక, కార్లు వచ్చాక, అన్నీ వచ్చాక అయ్యింది నాకు. దట్ రిలేషన్షిప్ వాజ్ నాట్ రైట్. అండ్ ఇట్స్ నాట్ దట్ ద గర్ల్ ఐ వాజ్ ఫస్ట్ మ్యారీడ్ టు మంచి అమ్మాయి కాదు అని కాదు, బ్రిలియంట్ పర్ఫెక్ట్ పర్సన్. ఐ వాజ్ నాట్ రైట్ ఫర్ హర్. సో ఆ రియలైజేషన్ చాలామందికి రాదు. బికాజ్ లైక్ ఇది అయిపోయింది, దీని నుంచి బయటికి రాలేము, ఇది లైఫ్. అండ్ దెన్ యూ గో అవుట్ అండ్ డూ అదర్ థింగ్స్, విచ్ ఇస్ వెరీ సాడ్. బికాజ్ ఫుల్లీ నువ్వు అనేది ఏంటి అనేది మనము లివ్ చేయలేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ లైఫ్? Is there somebody that you look up to, అంటే somebody that you draw inspiration from? వీళ్ళు పాడ్కాస్ట్లు వినడం కానీ, లేదంటే ఏదైనా బుక్ చదివి దిస్ ఇస్ ద పర్సన్ దట్ లైక్ ఐ రియలీ అడ్మైర్ అన్నట్టు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్లీ గ్యారీ వీ హ్యాస్ హ్యూజ్ ఇంపాక్ట్. గ్యారీ వీ అని, గ్యారీ లైక్ ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి డేలో, లైఫ్లో ఇన్ జనరల్గా. నాకు కొన్ని రోజులు లేగానే లైక్ ఐ కెన్ టేక్ ఓవర్ ద వరల్డ్ అన్నంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. సమ్ డేస్ ఏది చేసినా ఏముంది, అన్నీ ఇంపర్మనెంటే కదా అని ఉంటుంది. ఎప్పుడు నేను బిట్వీన్ ఆ 2 థాట్స్లో ఐ డిలీడాలి. దెన్ ఐ రిమెంబర్ ద ఫ్యాక్ట్ దట్ మనము ద ఛాన్సెస్ ఆఫ్ ఎ స్పర్మ్ eventuating into you being born, you have to play the game of life, whatever it is. మీరు ఒక ఇంట్లో పుట్టారు, సో నీ రెస్పాన్సిబిలిటీ అమ్మా నాన్నని చూసుకోవాలి. నువ్వు ఒక బాడీలో నీకు లైఫ్ ఉంది, నువ్వు నీ బాడీని, నీ మైండ్ని నువ్వు చూసుకోవాలి. అండ్ నీకు ఏది నచ్చుతుందో అది చేస్తే చాలు లైఫ్లో. ఇంకొకరికి అది బాధ కలిగించకుండా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లివ్ ఎ లైఫ్ బై గివింగ్ మోర్ and becoming a better version of yourself than from yesterday. So I think that part I really learned from Gary. And a lot of people I look up to, Tony Robbins. But ఎంతమందిని ఫాలో అయినా you should take what is relevant to you. Like చాలా మంది మోటివేషనల్ వీడియోస్ చూస్తాము. It's about how are you applying it in your life. And that way, yeah, Gary has played a big role. And
నాకు బుక్స్ చదవడం అంటే అసలు చిరాకు. లైక్ ఐ నెవర్ టిల్ ఐ వాజ్ 37-38 నేను లైఫ్లో ఒక్క బుక్ కూడా చదవలేదు. బికాస్ చిన్నప్పటి నుంచి వార్డెన్ పొద్దున్న 4కి లేపి చదవాల్సిందే. సో చదువు అంటే అలర్జీ, బుక్ అంటే చిరాకు. బికాస్ ఇట్ వాస్ ఇంపోజ్డ్. ఇట్ వాజ్ ఇంపోజ్డ్ అగైన్ ద ప్యాటర్న్ ఫ్రమ్ అ చైల్డ్హుడ్. మనకి ఏది ఓవర్గా చేయాలని చెప్పిండ్రో అది మనకు చేయబుద్ధి కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హాస్టల్లో పొద్దున్న లేస్తే ఇడ్లీ, సాయంత్రం వస్తే పొద్దున మిగిలిపోయిన ఇడ్లీని ఉప్మా లాగా చేసి కొంచెం పసుపు అది వేసి మళ్ళీ ఇడ్లీ ఉప్మా. నాకు లైఫ్లో ఇడ్లీ అంటే చిరాకు, అసలు ఇప్పటివరకు తినను నేను ఇడ్లీ. సో అట్లా ఫర్ మీ like understanding what I want and learning from people like Gary, and then reading books when I came to 36-37, I wanted to learn in business. I wanted to learn how to do things. So then these books helped me to keep on track, because it's very hard to without any background get into movies. Then I realized how can I survive అనేది any business కానీ if you're pivoting, leaving your comfort zone and changing into anything, how to sustain అనేది నేర్చుకోవాలంటే there's only one way to do it, is learning how to play the game. So Alex Hormozi and he I love that guy. So I am really passionate about that guy. So I'm really passionate about sales and marketing now. I help businesses to scale. Sales has always been my skill. So I do a bunch of things. Retreats, supercharged retreats I do, where I help people to conquer fear. How do you do that? So మన మైండ్ ఫియర్ని కాంకర్ చేయడానికి బాడీ ఫిజికల్కి మెంటల్కి పెద్ద తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ కానీ పెయిన్ కానీ మన బాడీ ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ మన మైండ్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది at the same time. But you can train your mind to undo that fear. The same way what I do in the retreats is ఇప్పుడు ice bath, most people don't ever go into freezing ice కదా, because చల్లనీళ్ళతో స్నానం చేయాలంటేనే భయం చాలా మందికి. So when you put your body through something like that, a boundary of pushing, భయాన్ని పుష్ చేసి వెళ్ళి చల్లనీళ్ళలో 3 minutes, ఐస్ వాటర్లో 3 minutes ఉండగలిగినాక when you bring them out and when you get them to talk about life, ఆ భయం అనేది నీ మైండ్కి బాడీకి తేడా లేదు. సో అదే నువ్వు ఎంత భయం నీకు చల్లనీళ్ళు అయినా నువ్వు వెళ్ళి యూ గాట్ ఇన్ టు ద ఐస్ బాత్, నౌ అప్లై ద సేమ్ థింగ్ అండ్ గోయింగ్ అండ్ టెల్లింగ్ వాట్ ఎవర్ యూ నీడ్ టు టెల్ యువర్ పేరెంట్స్. చాలామందికి దే స్టక్ సంథింగ్, నీకు జాబ్ రిజైన్ చేయాలన్నా ఆ భయం ఉంది, ఓ పైసలు రావేమో. But that fear has no difference between body and mind. So in the retreats we do few things like that anamata, to push your body to help you ground ayetattu, then you're able to make better decisions in life. So removing the fear, niku just imagine cheskondi okkasari, tomorrow morning you wake up, భయం అనేది లేదు. జాబ్ పోతుందని భయం లేదు, ఫెయిల్ అవుతానని భయం లేదు, రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందని భయం లేదు. భయం లేకుండా ఇఫ్ యూ లివ్, హౌ ఇట్ విల్ బీ. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ రైట్ డౌన్ దట్ ఇన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. ఇఫ్ ఫియర్ వాజ్ నాట్ దేర్, వాట్ విల్ మై నెక్స్ట్ 1 week బీ అనేది. సో ద గోల్ ఆఫ్ ద రిట్రీట్ ఇస్ టు మేక్ పీపుల్ సీ దేర్ లైఫ్ వెన్ యూ రిమూవ్ ఫియర్ ఫ్రమ్ ఇట్. సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఇందాక చెప్తుండే కదా గ్యారీ వీ అండ్ అలెక్స్, నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ భయంకరంగా పిచ్చిగా చదువుతుండే. చాలా లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మేక్ ఫన్ ఆఫ్ మీ ఫర్ దట్. ఎంత జ్ఞానం మోటివేషన్ ఇది అది అని చెప్పి పాడ్కాస్ట్లు వింటాం. చాలామంది మనకు నచ్చుతారు, నచ్చరు. చాలామంది చెప్పింది మనకు నచ్చుతుంది, చాలామంది చెప్పింది మనకు నచ్చదు. బట్ ఒకటి నేను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఓకే, దిస్ ఇస్ మై డెరివేషన్ ఫ్రమ్ దిస్, ఇస్ దట్ మనలో ఆల్రెడీ ఉన్నదే, మన థాట్ ప్రాసెస్సే, మనం నమ్మేదే, అవతల చెప్పినప్పుడు మనం రెసనేట్ అయితే మనకు వాళ్ళు నచ్చుతారు. అంటే లైక్ గ్యారీ వీస్ మైండ్ సెట్ ఈస్ వెరీ సిమిలర్ టు హౌ యూ థింక్, విచ్ ఇస్ వై యూ లైక్ వాట్ ఎవర్ హీ సేస్. Alex Hormozi, the way he's functioning, the way he's doing sales and marketing, the way he writes his books,
ద వే హీ లివ్స్ హిజ్ లైఫ్. ఇలాగా మనం చాలా విషయాలు మనకి అలైన్మెంట్, వీ ఐదర్ అస్పైర్ టు బీ దట్ ఆర్ వీ రెజనేట్ విత్ దేర్ థింకింగ్ ప్రాసెస్, విచ్ ఇస్ వై వీ అడ్మైర్ దీస్ పీపుల్. డూ యూ థింక్ సో? అబ్సల్యూట్లీ. రిలేటబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? మనము ఎనీథింగ్ మనం వీ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, వీ రిలేట్ ఇట్ టు అవర్ ఎక్స్పీరియన్సెస్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ రెడ్ కార్ థియరీ, రైట్? ద డే యూ బై ఎ కార్, మీకు ఒక్కసారి కార్ కొనాలి, వోక్స్వాగన్ రెడ్ టిగువాన్ కొనాలి అని అనుకున్నాక మీకు నెక్స్ట్ మూమెంట్ నుంచి రోడ్ పైన చాలా కనిపిస్తాయి రెడ్ కార్స్. కరెక్ట్. బికాజ్ యూ బిలీవ్డ్ దట్ రెడ్ కార్ యూ గోయింగ్ టు బై. ద సేమ్ వే మీ లైఫ్లో ఒక ఫిలాసఫీని మీరు నమ్మితే, ఆ ఎదుటోడు దాన్ని రిలేటబుల్గా చెప్తే, యూ విల్ బికమ్ ఫ్రెండ్స్ విత్ దెమ్, యూ విల్ లైక్ దెమ్, యూ విల్ అసోసియేట్ విత్ దెమ్. ద సేమ్ థింగ్, యూ బిలీవ్ సంథింగ్ ఎల్స్ and this person is contradicting it, ఏదో సోచ్ చెప్తున్నాడు, that is there, but the growth is there when you are able to pause and realize మనకు తెలిసిందే అన్ని కాదు, there you can learn something from everything అనేది. when you realize that and you discard what you don't resonate with you. For example, I can say మీరు everyday basketball ఆడితే you can really become a great player. బట్ యూ అండ్ మీ సిట్టింగ్ హియర్, మనము రోజుకి 23 గంటలు బాస్కెట్బాల్ ఆడినా వీ విల్ నెవర్ బికమ్ ఏ మైకల్ జార్డన్, బికాజ్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ అవర్ జీన్స్ ఎనీమోర్. సో ఆ రియాలిటీ చెక్ మనం చేసుకోగలగాలి. ఎదుటోడు ఏదైనా చెప్తుంటే ఎంతవరకు అది మనకు రిలేటబుల్. లైక్ ఐ వాంట్ బికమ్ ద బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అని ఐ కాంట్ గో స్టార్ట్ స్ప్రింటింగ్ ఎవ్రీ డే సో దట్ ఐ వాంట్ టు బీట్ ఉసైన్ బోల్ట్. ఇట్స్ ఇంపాసిబుల్ కదా. బట్ ఐ కెన్ బికమ్ వాట్ ఈస్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ ప్రదీప్ ఇస్. I cannot become the best sprinter in the world, but I can become the best version of Pradeep is. You can become the best version of Anusha is. How? By saying, by learning something, right? By not saying, oh, naak telsinde. If you only keep relating to things what people are saying, you'll only, how will the growth will happen? Correct. Somebody has to challenge you. Anduke great relationships, especially with the opposite sex partner, happens when నీకు తెలిసిందే కరెక్ట్ అనుకోకుండా వాళ్ళకు హ్యావింగ్ దట్ ఎంపతి, దట్ వాట్ ఆర్ దే ట్రయింగ్ టు సే, అండ్ దెన్ సీ హౌ యూ కెన్ చేంజ్ యువర్ ప్యాటర్న్స్, రైట్? సో ఐ థింక్ నాకు మనం ఇప్పటివరకు చేసిన పాడ్కాస్ట్ అంతా ఒక ఫ్లో చాట్ లాగా విజువలైజ్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ యూ ఫిగర్ అవుట్ వాట్ యువర్ వాల్యూ సిస్టమ్ ఇస్, ఓకే, దెన్ యూ work around your life in a way that what aligns with it, what does not align with it. It could be మీరు చేసే బిజినెస్ కానివ్వండి, మీరు చేసే జాబ్ కానివ్వండి, మీరు ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, మీరు ఉన్న రిలేషన్షిప్ డైనమిక్స్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ కానివ్వండి, ఇవన్నీ వాటికి అలైన్ అవుతున్నాయా లేదా. ఇది అగైన్ ఐ థింక్ 30కి ఈ రీసెట్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. నాకు కూడా జరిగింది రీసెంట్గా. ఇస్ దట్ నీతో రెజనేట్ అవ్వట్లేనివి నిన్ను, ఇఫ్ యు ఆర్ ఇట్స్ నాట్ హెల్పింగ్ యూ గ్రో, కీప్ డిస్కార్డింగ్ ఇట్. I think Up in the Air అనుకుంటాను. I think like I watched this movie. George Clooneyది. He initially అతను కూడా మోటివేషన్, he's a speaker in that, I guess. బ్యాగ్ ఫస్ట్ చూపిస్తారు ఆ సినిమా స్టార్టింగ్. ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ ద సేమ్ మూవీ ఆర్ నో. ఫస్ట్ బ్యాగ్ చూపిస్తారు, ఓకే, బ్యాగ్లో అన్నీ వేస్తారనమాట. ఈ బ్యాగ్ పట్టుకొని నువ్వు ఎంత దూరం వెళ్ళగలవు. తర్వాత అన్నీ దే డిస్కార్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ బ్యాగ్. ఇట్స్ ఎంప్టీ నౌ, యూ డోంట్ ఈవెన్ నీడ్ ద బ్యాగ్. ఇప్పుడు నువ్వు ఎంత దూరం వెళ్ళగలవు టైప్లో అని. మనకు అనవసరమైనవి డిస్కార్డ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఇంకా ఈజీ వస్తుంది. 100%. సో యా, సో దట్ లైక్ our entire conversation is like now that flow chart in my head, value system, aligning, not aligning, discard it, move on in life. 100%. నువ్వు చెప్పిన పాయింటే ఇన్ మన రియల్ లైఫ్లో అప్లై చేస్తే ఆ బ్యాగ్, దాంట్లో పెట్టుకునే వస్తువులు, ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ ద థాట్స్, the whatever the society has told you, వాళ్ళ ఒపీనియన్స్ కానీ ఇలానే చేయాలి లైఫ్ అనేది, అవన్నీ మీరు తీసేస్తే మీ బ్రెయిన్లో నుంచి యూ విల్ ఫీల్ మచ్ లైటర్. అండ్ యూ విల్, మీకు ఆ ఛాన్స్ ఉంటుంది, మీరేంటి అని తెలుసుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు అప్ అంటిల్ దెన్ వేరే వాళ్ళు చెప్పిండ్రు ఇదే కరెక్ట్ అనే ఆ థాట్స్ తీసేస్తే, ఆ బ్యాగ్లో నుంచి మీరు సామాన్ తీసేసినట్టు, యూ విల్ ఫీల్ సో లైట్ అండ్ యూ కెన్ రియలీ గో అహెడ్ ఇన్ లైఫ్. ఏజ్ అన్న దాని గురించి మాట్లాడుకున్నాం కదా, హౌ యూ పివటెడ్ కెరియర్, యూ గాట్ రీసెంట్లీ మ్యారీడ్. ఈ ఏజ్ అన్న అసోసియేషన్ విత్ ఆల్ దీస్ థింగ్స్ చాలా మందికి ఉన్నది.
ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ యూ అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఇట్ దట్ ఈ ఏజ్లోని మనం కార్ కొనేయాలి, ఈ ఏజ్లోని పెళ్లి చేసేసుకోవాలి. ఆ ఏజ్ అన్న అంటే యూ సెట్ దట్ యు ఆర్ ఫ్రమ్ కర్నూల్, ఐఎమ్ 100% షూర్ ఆ రన్నింగ్ ఓకే ఈ ఏజ్కి పెళ్లి చేసేసుకోవాలి. దట్స్ వై ఐమ్ షూర్ యూ గాట్ మ్యారీడ్ అట్ 26 ఆల్సో, రైట్? ఇది ఎప్పుడు మీరు అంటే లైక్ వెన్ డిడ్ యూ గెట్ రిడ్ ఆఫ్ దట్ థాట్ ప్రాసెస్ దట్ ఏజ్ డూయింగ్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ ఏజ్ అన్నది ఆపేసేయాలి అన్నది? అంటే ఐ నెవర్ అసోసియేటెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అని ఎందుకు వచ్చిందంటే దే సే మనం వెరీ యంగ్గా పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అన్నారంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ యూ బెటర్ ఛాన్సెస్ టు కన్సీవ్ బిఫోర్ ఎ సర్టన్ ఏజ్ అట్లా ఉంటుంది కదా. సో దే వాజ్ ఎ రీజన్ వై ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ కూడా చెప్తాను మీకు ఇన్ ఎ సెకండ్. సో ఈ ఏజ్లో చేసుకుంటే దెన్ యుల్ హ్యావ్ కిడ్స్ బై యువర్ 30 or 31 and then by the time kids are 20 you will be 50 so that you're still in a place to support the kids till they are 20, 23, 24 till they get their wings and they fly off, right? Adi theory. But if you take care of your body, మీరు హెల్దీగా చూసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే 50 is not too old, right? For example, I'm 41 now. నేను 40 years మెన్ కానీ ఉమెన్ కానీ స్ప్రింట్ చేయడం చూడలేదు, బికాస్ దే డోంట్. ఎందుకు అంటే దే థింక్ 40 ఈజ్ ఆల్రెడీ ఓల్డ్ అని ఒక థాట్ ప్రాసెస్ ఉంది మనకు ఇండియాలో. 40 అంటే ఇంకా ఆల్రెడీ ఇప్పుడు జనరల్గా 26, 27 నుంచి జాబ్ చేస్తారు. ఆ జాబ్స్ మోస్ట్లీ సిట్టింగ్ డౌన్, యూ గెట్ లెథార్జిక్, పైసలు వస్తాయి బాగానే. ఆఫ్టర్ 30 కిడ్స్ వస్తారు, తర్వాత టైమ్ గోస్ టు టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, జాబ్ చూసుకోవాలి, హెల్త్ టేక్స్ ఎ బ్యాక్ సీట్. బై ద టైమ్ యూర్ 35, 40 పొద్దున్న లేగానే నడుము నొప్పి, ఇక్కడ జాయింట్ పెయిన్. సో మనకు సంహవ్ కండిషనింగ్ అయిపోయింది బ్రెయిన్లో, ఏంటి పెళ్ళి అయిపోయినాక నువ్వు ఇంకా ఓల్డ్, నెక్స్ట్ నీ లైఫ్ అంతా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పిల్లల పైనే అని అదొక థాట్ ప్రాసెస్ మనకు కండిషన్ అయ్యింది. Luckily for me, our condition, it wasn't there. I just felt, and that came from నా ఓన్ బాడీని నేను హెల్తీగా చూసుకుంటే I can be very healthy, and at 40, even at 50 also, you can be at a really good, healthy position. So I don't think there is a right or wrong time. For example, in this case, marriage గురించి అంటున్నారు కదా, like end of the day, marriage manaku, someone who I worked with in the movies told me this, some Hindi actor, I don't want to take names. He said marriage enduku concept enduku vachindi ante manaku olden times lo when we were hunter gatherers time tarvata people would go for hunting kada, all men would go for hunting, okay, and women would stay back, and whoever survived the hunt తీసుకొచ్చేవాళ్ళు, అండ్ ఎవ్రీవన్ షేర్ చేసుకొని తినేవాళ్ళు. దెన్ అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. మ్యారేజ్ ఈజ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, వెరీ సింప్లీ సేయింగ్. అగ్రికల్చర్ స్టార్ట్ అయినప్పుడు ఏమైంది, ఈ భూమి నాది అని ఒక్కొక్కరు డిసైడ్ చేసుకున్నారు. లైక్ హంటింగ్కి వెళ్ళే 10 మంది, ఓకే, దీంట్లో ఇది పండిస్తాము, వాట్ ఎవర్ దే ఆర్, బట్ దే ఆల్సో హ్యాడ్ టు గో ఫర్ హంట్. హంటింగ్కి వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తామో లేదో తెలియనప్పుడు వాట్ దే డిడ్, నేను రాకపోతే ఈ భూమిని ఎవరు చూసుకుంటారు, దెన్ సెడ్ నేను ఈ అమ్మాయి నేను కలిసి ఉంటాము, సో నేను లేనప్పుడు తను చూసుకుంటుంది ఈ భూమి, ఆర్ మాకు పుట్టే ఆఫ్ స్ప్రింగ్కి ఇది. సో ఆ రిలేషన్షిప్ దే స్టార్టెడ్ యాజ్ మ్యారేజ్. సో మ్యారేజ్ వాజ్ ఇంపార్టెంట్ అట్ దట్ టైమ్, బికాజ్ ఇఫ్ ద పర్సన్ హూ వేటకెళ్ళిన అతను వెనక్కి రాకపోతే నేను నాతో ఉండే వైఫ్ కానీ అమ్మాయి కానీ ప్లస్ నా ఆఫ్ స్ప్రింగ్ కానీ అది ఉంటుంది అన్నట్లు అప్పుడు మ్యారేజ్ స్టార్ట్ అయింది అట్లా. బట్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్, లైక్ సమ్వేర్ మన 60s, 70s, 80s, 90s టైంలో వి లాస్ట్ ట్రాక్ ఆఫ్ మ్యారేజ్. లైక్ మ్యారేజ్ అదొక రూల్ లాగా అయిపోయింది. 22, 24 అవగానే పెళ్ళి అయిపోవాలి, అండ్ యు మీట్ ద గర్ల్ వన్స్. లైక్ పెళ్లి చూపులు కాన్సెప్ట్ వాజ్ యూ మీట్ ఒకసారి కలిసి, హౌ కెన్ యూ డోంట్ నో ఆ అమ్మాయికి ఏమి ఇష్టం తెలీదు, కోపం వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది తెలీదు, నీకు ఆకలేస్తే
కోపం ఎందుకు వస్తుందో నీకే తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఇద్దరిని నువ్వు జస్ట్ ఒక పెళ్లి చూపులు చూసి పెళ్లి చేసేసి, బట్ లక్కీలీ మన పేరెంట్స్ ఆ జనరేషన్ అందరూ ఉన్నారు అలానే కాంప్రమైజ్ అయ్యి, రైట్? ఫాస్ట్ ఫార్వర్డ్ టు నౌ 2020 or 2025 వేర్ వీఆర్. నాకు నీకు గొడవ అయితే నెక్స్ట్ సెకండ్ ఐఎమ్ ఆన్ ద ఫోన్ అండ్ దేర్ ఆర్ ఆప్షన్స్. వై షుడ్ లైక్ అప్పట్లో ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ ఇన్ మై ఓన్ హోమ్ మై మామ్ అండ్ డాడ్ నెవర్ హ్యాడ్ ఏ హ్యాపీ టైమ్. అట్లీస్ట్ నా కళ్ళ ముందు ఐ డెంట్ సీ దెమ్ ఈవెన్ గివ్ ఈచ్ అదర్ ఎ హగ్ కదా, రైట్? కానీ మామ్ స్టేడ్ ఇన్ ద రిలేషన్షిప్. ఎందుకు? షీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్. ఉండేది పల్లెటూరులో. వాట్ ఎల్స్ కెన్ షీ డూ? డివోర్స్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఆ టైంలో అసలు ఆ కాన్సెప్టే లేదు. ఓకే, నౌ ఫాస్ట్ ఫార్వర్డ్ టు నౌ, యూ నో ఎ పర్సన్. ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫైట్, యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు look for other options. You are distracted by so many things at work. You meet so many people at work, right? If anything, marriage is more important now than years ago. Now if you're marrying, you need to absolutely know each other, and then you marry. So ఆ సైకిల్ అంతా అయ్యేపటికి నువ్వు ఫస్ట్ లవ్, ఫస్ట్ ఇన్ఫాక్చుయేషన్ 20sలో, దెన్ జాబ్ స్ట్రెసెస్ వచ్చి అప్పుడు ఎలా ఉంటారు ఇద్దరు, డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఇద్దరు యాజ్ ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అన్నీ అయిపోయినాక అప్పటికే 30 అయిపోతుంది, 31. ఐ ఫీల్ మ్యారేజ్ ఈజ్ సూటెడ్ ఫర్ పీపుల్ ఓన్లీ ఇన్ 30s, నాట్ ఇన్ 20s ఈ టైంలో. సో దే, అండ్ సమ్ పీపుల్ లైక్ ఐ సెడ్, ఐ మెచ్యూర్డ్ ఓన్లీ ఇన్ 34, 35 యాజ్ ఎ మ్యాన్, బికాజ్ చిన్నప్పటి నుంచి ఉన్న కండిషనింగ్ అంతా పోవడానికి అన్ని ఏళ్ళు పట్టింది. సో అలా ఐ థింక్ దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. లైక్ వెన్ 2 people ఫైండ్, ఇద్దరు నాకు అబ్బాయి కరెక్ట్, అబ్బాయి ఏమో నాకు ఈ అమ్మాయి కరెక్ట్ అని అర్థం చేసుకొని వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని అన్నీ చూసుకునే వరకు ఈజీగా 35, 40 అవుతుంది ఈ టైంలో ఐ ఫీల్. అండ్ యూ విల్ సీ మోర్ ఆఫ్ దట్ ఇన్ ఫ్యూచర్. నోబడీ, ఎవరు 20sలో ఎవరు పెళ్లి చేసుకోరు. ఐ కెన్ గ్యారంటీ యూ దట్. ద సేమ్ థింగ్ విత్ ఎంటర్ప్రినర్షిప్ విల్ ఆల్సో హ్యాపెన్. నోబడీ విల్ వాంట్ టు వర్క్ ఫర్ బిగ్ కంపెనీస్. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేసుకోవాలని చూస్తారు, అండ్ దే విల్ కొలాబరేట్ అండ్ డూ ద వర్క్ అండ్ దే విల్ అగైన్ గో బ్యాక్. Things are changing very drastically now, both in personal relationship wise and your relationship with work wise. Very interesting. Sorry for the long లేదు podcasts are for that long answers only, but I totally agree with whatever you're saying. I think it's even more important for getting into a system of marriage at this point in time, because the world has gone haywire. Ante there should be something grounding. Again, the personal opinion, there should be something grounding you. So it's even more liberating for you to go and explore. I think manushalu, we are social beings. Companionship is so important. It is so important. Yeah. At the same time, wrong companion unte your life is hell. Like imagine going back home to the person, like నిన్ను రెస్పెక్ట్ చేయకుండా నువ్వు అంటే ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళు, ఇట్స్ ఇంపాసిబుల్ కదా. లైక్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ మోర్ దాన్ కంపానియన్షిప్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్. అది ఎప్పుడు ఫోకస్ వస్తుంది? వెన్ ఎప్పుడు మనకు రైట్ పర్సన్ దొరుకుతాడు అంటే, వెన్ యూ నో నువ్వెవరు అని నీకు అర్థమైనప్పుడే వేరే వాళ్ళని ప్లీజ్ చేయాలి అని ఏదోలాగా బిహేవ్ చేయకుండా నీ జెన్యూన్గా నువ్వు ఎలా ఉండగలుగుతావు అనే పర్సన్ ఇంకొకరికి అది అట్రాక్టివ్గా అనిపించినప్పుడు దట్స్ ఎ మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఏదో జస్ట్ ఒక పేపర్ సైన్ చేయడం కాదు. మ్యారేజ్ ఈజ్ లిటరలీ 2 people genuinely respecting each other. For a guy, for a girl, she needs to feel loved. A girl ki nothing is more important than she being loved and being looked after by the guy when she is in public, or looked after is not like bodyguard lag kaadu, talking good about her, having her back. For the guy, it's the girl has to absolutely respect. Men ki love is not important, respect is important. The second the girl knows how to respect the guy, and the second the guy knows how to make the girl feel loved, that's a marriage, I feel. Interesting.
పెళ్లి గురించి మనం ఇప్పటివరకు చాలా మాట్లాడాం. మీరు ఐ లవ్ ది ఆన్సర్స్ దట్ యూ గేవ్. బట్ ఎందుకట్లా మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ జనరలైజ్ చేయడం నాకు నచ్చలేదు. No, ante, yeah, we shouldn't generalize to man and woman. I think love or marriage has, in general, love doesn't need to be just man and woman. Man and man, women, when it doesn't matter. And lot of people, చాలా మందికి ఇంకా స్టిగ్మా ఉంటుంది కదా, ఏంటి వాట్ ఈస్ దిస్. నా థియరీ ఏంటంటే ఇందులో అప్ అంటిల్ 1950s women shouldn't work. That was a rule. If like women working ante it was man antene work cheyali, women ante no. Correct. Things have changed, right? Things have changed for good. Okay, the same way, but appatlo manaku teliyadu, yeah, women can also work ane thought kuda manaku teliyadu. So my philosophy on life has always been, there's a lot of things in life manaku teliyadu. Like, why should a man, is it even a relationship between a man and a man, woman? But if you don't know, let's not be against it, at least. You know, that's my theory. Yeah. Because nobody knows everything. We don't know what's going on in individually, right? Correct. So all we can do is be passionate about them, and just if we don't know something, at least not give hate towards it. So I have gay friends who really opened up my thought process in that space, right? There was a time I was also thinking that's nonsense, but I just, that's what I'm saying. Mana circle lo manaku telisina vallu okaru అందులో ఉన్నప్పుడు, then only you will understand. Yeah, agreed. And in general also I think మనకి తెలియనివన్నీ తప్పు కాదు, Exactly. మనకు తెలిసినవన్నీ కరెక్ట్ కాదు అన్న థాట్ ప్రాసెస్ ఇన్ జనరల్ ఆల్సో గుడ్. That's exactly what I said. Like the relatability. నీకు తెలిసిందే నువ్వు చూసిందే కరెక్ట్ అనుకుంటే then you will not grow. కరెక్ట్. And when you don't grow, I think ultimate definition of happiness is growth. Like, because when you look back and see how far you come, ఎంత దూరం వచ్చావు లైఫ్లో, ఎంత బెటర్ పర్సన్ అయ్యావు నువ్వు ఫ్రమ్ నిన్నటి నుంచి, అండ్ దట్ ఈస్ అల్టిమేట్లీ ద డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్. యా. సో వెన్ ఐ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ విత్ యూ, నాకు బిగ్గెస్ట్ టేక్ అవే మీ గురించి ఏంటి అంటే, ఇఫ్ సంథింగ్ గోయింగ్ రైట్ ఆర్ రాంగ్, యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. దట్స్ వాట్ ఐ కెన్ సీ ఇన్ యూ. అట్లానే పెళ్లి విషయంలో మీరు చాలా చెప్పారు. ఇప్పుడు చాలా మందికి a lot of us have this question in our mind. ఇప్పుడు బేసిక్గా there's a lot of changes that are going on, right, with respect to how the society functions. మన ఆలోచనలు కానీ మన పేరెంట్స్ జనరేషన్ థాట్ ప్రాసెస్ మోర్ ఆర్ లెస్ కన్సిస్టెంటే. ఆల్ ఆర్ పేరెంట్స్ థింక్ సిమిలర్లీ మోర్ ఆర్ లెస్. కానీ మనందరం అట్లా కాదు. ఆ స్పెక్ట్రమ్ అన్నది చాలా వైడన్ అయిపోయింది. బట్ అందరికీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ డైలమా అన్న చాలా మందికి ఉన్నది ఏంటి అంటే, ఏ టైంలో మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్? ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్ అండ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, వాట్ వుడ్ యూ ఆన్సర్? ఏ టైంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనే క్వశ్చన్ కన్నా, మనం రెడీ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. నా ఆ రెడీ అంటే ఏంటి, నువ్వు ఏంటి, నీ ఇష్టాలేంటి, నీకు వాట్ యు డోంట్ లైక్, నీకు లైఫ్లో హూ యు ఆర్ అని నీకు అర్థమైనప్పుడు, ఓన్లీ దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు find a partner. And finding a partner is actually a wrong word. Like when you are fully you are aware of నువ్వు ఏంటి, నీకు ఏది ఇష్టం, ఏది నచ్చదు, ఏదంటే చిరాకు అని నీకు అర్థమైపోయినప్పుడు, అండ్ నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలో నువ్వు ఫంక్షన్ అవుతున్నప్పుడు, ఆబ్వియస్గా ఆ ఫ్రీక్వెన్సీ నచ్చిన వాళ్ళు నీకు అట్రాక్ట్ అవుతారు. ఫైండింగ్ ఏ పార్ట్నర్ అనేది ఇట్స్ ఎ నాన్ సెన్సికల్ వర్డ్. యూ డోంట్ గో లుకింగ్ ఫర్ సంబడి. దట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. మన పెళ్లి చూపుల్లో టైం నుంచి అదే జరుగుతుంది. వెళ్ళి అమ్మాయిని చూడాలి, అమ్మాయిని ఎతకాలి, మా వాడికి మా పాపకి అబ్బాయిని చూడాలి. దాట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్, రైట్? అట్లీస్ట్ నౌ మనకు లగ్జరీ ఉంది. ఇఫ్ we are able to see the world through YouTube or through the phone కదా. సో ద ఓన్లీ వే ఇన్ దిస్ జనరేషన్ ఏది కరెక్ట్ అంటే, నువ్వంటే ఏంటి అని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలో ఫుల్లీ, Anusha 100% if she's functioning fully at her capacity, when Pradeep is fully 100% at who he is,
ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ అట్రాక్ట్ అయిపోతారు దానికి. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఐ థింక్ రైట్ టైం కన్నా హ్యావ్ యూ బికమ్ ద రైట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ యూఆర్ రెడీ ఫర్ కంపానియన్షిప్. మ్యారేజ్ కన్నా కంపానియన్షిప్, మ్యారేజ్ ఈజ్ ఎ కంపానియన్షిప్. యా. ఇంకొక పాయింట్ నేను మీరు చెప్పిన దానికి యాడ్ చేస్తాను. నోయింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అన్నది మన అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. అండ్ ఐ థింక్ నోయింగ్ అవర్ సెల్ఫ్స్ కంప్లీట్లీ అన్నది ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టిల్ వి డై. సో ఫ్రమ్ వాట్ ఎవర్ 30, 32, 33 ఏజ్కి మీరు రీచ్ అయ్యే టైంకి మీ గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ ఏమొస్తుంది అంటే, ఒక 10 థింగ్స్ మీ గురించి మీకు తెలుసు అన్నప్పుడు మీరు 5 థింగ్స్ కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తారు. ఒక లాస్ట్ డికేడ్లోని 5 థింగ్స్ మీరు మీలో మారట్లేదు. 5 థింగ్స్ ఎవర్ చేంజింగ్, కొత్త యాడ్ అవుతాయి, ఇది అవుతాయి. లైక్ హౌ హ్యావింగ్ బిగ్ కార్స్ was important for you once upon a time is no more important for you. So ఇవి ఎవర్ చేంజింగ్. There would be 5 things that are non-negotiable, that are you as a person, no matter మీరు చచ్చేంత వరకు అట్లానే ఉంటారు. ఈ 5 థింగ్స్కి 50% ఆఫ్ యువర్ పర్సనాలిటీకి కంపాటబుల్గా ఉన్నోళ్ళని చూసుకోండి. ఈ 5 థింగ్స్ ఇవి మారుతూ ఉంటాయి. మారని ఆస్పెక్ట్స్కి కరెక్ట్ వాళ్ళలో కూడా నాన్ నెగోషియబుల్ ఆస్పెక్ట్స్ ఇవి ఒకవేళ కొలైడ్ అవ్వగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి అమేజింగ్. యా, దట్స్ నైస్. సో యా, అబ్సల్యూట్లీ. అండ్ ఐ థింక్ ఆ మ్యారేజ్ అనే పాయింట్ వరకు కూడా ఎప్పుడు వెళ్ళగలగాలి అంటే ఓన్లీ దెన్ యు ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఎంపతి టు హూ ద అదర్ పర్సన్ ఇస్. ఇప్పుడు మన సొంత ఇంట్లోనే మన ఓన్ అన్నదమ్ములకి మనం అంటే 100% ఇష్టం ఉండదు. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అలాంటిది నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు ఇంకొక పర్సన్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్, లైక్ డిఫరెంట్ అప్బ్రింగింగ్ నుంచి, డిఫరెంట్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ కంప్లీట్గా నీతో ఎలా అన్ని విధాలుగా ఒప్పుకోగలుగుతారు అన్ని విషయాల్లో? ఇట్స్ ఇంపాసిబుల్. లైక్ మన ఓన్ మామ్ డాడ్కే కొన్ని ఉంటాయి, అది చెయ్యకు, ఇది తప్పు అని, వి డిసగ్రీ విత్ దెమ్. అలాంటిది మ్యారేజ్ చేసుకునే ముందు ఎవ్రీబడి షుడ్ కీప్ ఇన్ మైండ్ ఇట్ ఈస్ 100% పర్ఫెక్ట్ ఉండదు. బికాస్ యు ఆర్ 2 డిఫరెంట్ పీపుల్ కదా, 2 డిఫరెంట్ మైండ్స్. 100% మ్యాచ్ అనేది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. వెన్ ఆర్ యూ రెడీ ఫర్ మ్యారేజ్ అంటే వెన్ యూ ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఎంపతి ఫర్ ద అదర్ పర్సన్. అంటే వాళ్ళ ఆలోచనని నువ్వు ఆగి ఆలోచించి, వాళ్ళ సైడ్ నుంచి కూడా నువ్వు ఆలోచించి కాంప్రమైజ్ అవ్వగలిగితే. కాంప్రమైజ్ డజంట్ మీన్ దట్ నేను ఇది చేయడం ఇష్టం లేదు, కంప్లీట్గా చేయను. యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఏ డిస్కషన్. అండ్ యాజ్ అబ్బాయి అబ్బాయి వాట్ ఎవర్ దిస్ రిలేషన్షిప్ ఇస్, రైట్? ఇఫ్ యూ బోత్ కెన్ అగ్రీ ఆన్ థింగ్స్, దట్ ఈస్ ద ఈజీ పార్ట్. హార్డ్ పార్ట్ ఏంటి? మీరు అగ్రీ అవ్వని థింగ్స్ని హౌ ఆర్ యూ డీలింగ్ విత్? That makes a marriage. So when you're able to get to that place where as a girl you respect the person and see what he or she is saying, and as a guy you make the girl feel loved and understand the point and how to deal with the conflict. ఆ నాన్ నెగోషియబుల్స్ ఉన్నాయన్నారు చూసారా? నెగోషియబుల్స్ మీరు ఇద్దరికి నచ్చేవి ఈజీగానే ఉంటాయి. ఇద్దరికి ట్రావెల్ చేయాలని, ఇద్దరికి వెళ్ళి బయట తినాలని అన్నీ బాగుంటాయి. నాన్ నెగోషియబుల్స్ ఉంటాయి, ఉన్నప్పుడు ఎలా డీల్ చేస్తారు ఆ కాన్ఫ్లిక్ట్, అది మేనేజ్ చేసుకుంటే ఐ థింక్ యూఆర్ రెడీ ఫర్ మ్యారేజ్. ఇది ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అన్న ఆస్పెక్ట్లోనే చాలా రిలేషన్షిప్స్ ఫెయిల్. కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకోవడం రాదు చాలా మందికి. ఎందుకంటే యూజువలీ ఆపోజిట్స్ అట్రాక్ట్ కాబట్టి వన్ పర్సన్ ఇస్ ఇన్ అబ్సల్యూట్స్, ఫంక్షనింగ్ ఇన్ అబ్సల్యూట్స్, దట్ ఇట్స్ బ్లాక్ ఆర్ వైట్. ది అదర్ పర్సన్ ఇస్ ఇన్ కంప్లీట్ కన్ఫ్యూజన్, ఈజ్ నాట్ డిసైజివ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టైప్లో ఆపోజిట్స్ అట్రాక్ట్. సో conflict resolution, according to you, in your experience, best way to manage conflict resolution? Say, overarching theme is don't be attached in a sense. Don't be attached to ఇదే నేను ఇంతే, నేను ఇలానే చేయగలుగుతా, టేకింగ్ యువర్ సెల్ఫ్ టు సీరియస్లీ. ఇలాంటి విషయాల్లో నేను ఇదే చేస్తా, నాకు ఆకలి వేసినప్పుడు కోపం వస్తుంది అంటే ఓకే, వై షుడ్ ద అదర్ పర్సన్ బి ఆన్ ద రిసీవింగ్? ఎందుకు? నీ కోపం వస్తే నువ్వు మేనేజ్ చేసుకో నీ కోపం. సో డోంట్ బి అటాచ్డ్ టు టేకింగ్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ. ఇట్ ఈస్ లిటిల్ మోర్ డీప్ ఫిలాసాఫికల్. నేను ఏం చెప్తున్నానంటే, చెప్పండి. నథింగ్ ఇస్ పర్మనెంట్ అని నువ్వు
అర్థం కావాలి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పాను కదా మనం పుట్టినప్పటి నుంచి యూ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ టువర్డ్స్ డెత్. అట్లాంటప్పుడు ఈ చిన్న చిన్నవి వై డస్ ఇట్ మ్యాటర్ టు యూ మోస్ట్? ఇట్ మ్యాటర్స్ బికాస్ ద ఈగో. నువ్వు డిఫైన్ చేసుకున్నావు, నాకు ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు, ఇలాంటి వాళ్ళు ఇష్టం, ఇలాంటి వాళ్ళు ఇష్టం లేదు అని నువ్వు డిఫైన్ చేసుకున్నావు సమ్హౌ. ఆ క్లాష్ వచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు లెట్ దట్ ఈగో గో. ఎస్పెషల్లీ సినిమా డైలాగ్ ఎక్కడ తగ్గాలో తెలిసినప్పుడే పెళ్లి చేసుకోవాలి కరెక్ట్గా. లైక్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఉంటుంది, ఎక్కడ తగ్గాలో తెలియకపోతే అసలు పెళ్లి చేసుకోకూడదు. బికాస్ 100% you will never find a match in any person. Okay, so when we are able to not take ourselves seriously, I think everything else will fall in place. I think you are absolutely right about that. I think a lot of us ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ కోట్లు అవి చదివేసి అసలు మనం కంక్లూషన్స్కి వచ్చేస్తుంటాం చాలా ఫాస్ట్గా. ఐ అబ్జర్వ్ దిస్ ఇన్ మై సెల్ఫ్ ఆల్సో ఫర్ ద లాంగెస్ట్ టైమ్. ఐ వాస్ టెల్లింగ్ యూ కదా హౌ లైక్ ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్ లాస్ట్ ఇయర్ టు నౌ. ఈస్ దట్ ఇఫ్ ఇట్స్ ద రైట్ పర్సన్ దే విల్ లిసన్ టు యూ. If it is the if that person is right for you, they will align with however your life is. This is all ego. No person is going to మీకు నచ్చినట్టే ఒకళ్ళు నడుచుకోవాలంటే అది ఇంపాసిబుల్. ఇద్దరు కన్సెన్సస్లోకి వచ్చి మీ ఇద్దరికి అజ్ అన్న కాన్సెప్ట్కి ఏది అలైన్ అవుతుందని మీ ఇద్దరు చేయగలిగితే ఐ థింక్ దట్ రిలేషన్షిప్ విల్ వర్క్. అదే మీరు ఇందాక అన్నట్టు 50-50 అన్నారు కదా, ఐ వుడ్ సే మోర్ 80-20. ఇప్పుడు మనకు ఒక 2 people ఉన్నారనుకోండి, ఇద్దరికి ట్రావెల్ చేయాలంటే ఇష్టము, ఇద్దరికి మ్యూజిక్ అంటే ఇష్టము, ఇద్దరికి దే వాంట్ టు యునో వేర్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ క్లోత్స్, ఇద్దరికి జిమ్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ ఇష్టము. అట్లా 80% వాళ్ళ వాల్యూ సిస్టమ్స్, మనం ఇందాక వాల్యూ సిస్టమ్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ వాల్యూ సిస్టమ్స్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి 80%, ఐ థింక్ దే ఆర్ ఎ గుడ్ మ్యాచ్. ద 20% వాళ్ళని కంట్రోల్ చేయాలి అనుకోకుండా ఆ 20% నాకు ఇష్టం లేదు, యూ గో అండ్ డూ యువర్ థింగ్. నీకు అది ఇష్టం కదా, నువ్వు వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వాలంటే ఇష్టం, నీకు సినిమాలు అంటే ఇష్టము. ఫర్ ఎగ్జాంపుల్ మై పార్ట్నర్ డజంట్ లైక్ తెలుగు మూవీస్ ఇన్ పర్టికులర్లీ, అన్నీ చూడదు రీజనల్ మూవీస్. బట్ ఆ మూమెంట్లో నాకేమనిపిస్తుంది, అరే నేను యాక్టర్, నువ్వు రావాలి నాతో అని ఉంటుంది నాకు. అక్కడే తగ్గి ఓకే నీకు అది ఇష్టం లేదు కదా, సో లెట్స్ మీ నాట్ కంట్రోల్ యూ ఆన్ దట్. We try to hold the other person too hard in the relationships. That is the biggest problem. The looser you are, the stronger the relationship is. And that's a very good point. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఐ షుడ్ లెట్ గో ఇఫ్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే రెస్పెక్ట్ ఇవ్వడం అండి. మీరు అన్న రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, మనకు నచ్చినట్టు మనం ఉండను. సారీ, ఐ స్టాప్డ్. No, absolutely. I think there is a great saying, a Chinese proverb, it's a story. The kid loves the rabbit so much that the father ఎగ్జిబిషన్కి వెళ్తారు. ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం కొడుకుకి. సో ఫార్మర్ నా పైసలని పెట్టి కొనిస్తాడు ర్యాబిట్ని. వాడికి ఎంత ఇష్టం అంటే ర్యాబిట్, హీఈస్ లైక్ హోల్డింగ్ ఇట్ టు హిస్ హార్ట్ సో క్లోజ్. ఇంటికి వెళ్ళే పాటికి చనిపోయింది ర్యాబిట్. ఏమైంది అంటే సన్ ఈజ్ లైక్ బ్యాఫిల్డ్, వాడికి అర్థం కాలేదు, నాన్న నాకు ఇంత ఇష్టం, నేను ఎంత ప్రొటెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను ర్యాబిట్ని ఇంటికి, కానీ చచ్చిపోయింది అంటే దట్ ఈస్ అ ప్రాబ్లమ్. యూ ఓవర్ ప్రొటెక్ట్, యూఆర్ హోల్డింగ్ హర్ సో మచ్ దట్ గాలి ఆడలేదు ర్యాబిట్కి. బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఆర్ అలవింగ్ ద అదర్ పర్సన్ టు బ్రీత్ ఇన్ ద రిలేషన్షిప్. సో దే షుడ్ ఫీల్ ఫ్రీ. సో the harder you hold, the faster they escape. It's like sand. Like మనం sand ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఫాస్ట్గా it comes out of your పిడికిలి. You just hold it loosely, it will stay. And literal meaning తీసుకోకండి, loosely, strongly అని. It has to be, the freedom is very important factor. సో వైల్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్, చాలా ఒక జెనరిక్ క్వశ్చన్ అడుగుతాను, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్ దట్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ మీ ప్రకారం? ఐఎమ్ షూర్ ఇట్ హ్యాస్ బీన్ ఎవర్ చేంజింగ్, బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ డూ యూ బిలీవ్ హ్యాపీనెస్ ఇస్? ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండి హ్యాపీనెస్. బట్ మీ అందరికీ నేను చెప్పేది వెరీ సింపుల్ థింగ్. హూ టోల్డ్ యూ, ఎవరు చెప్పారు మీకు 24/7 7 days a week 365 days మీరు హ్యాపీగా ఉంటారని? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఎంత తొందరగా మన బ్రెయిన్లో నుంచి నేను 24/7 హ్యాపీగా ఉండాలి అనేది తీసేస్తే
కష్టం అందరికి వస్తుంది, బాధ అందరికి వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది, ఫెయిల్యూర్స్ వస్తాయి. సో ఇవన్నీ నార్మల్ అని ఫస్ట్ మీరు నమ్మాలి. బిల్ గేట్స్ కానీ ఈలాన్ మస్క్ కానీ ఎవరైనా కానీ 24/7 హ్యాపీగా ఉండరు, 365 days హ్యాపీగా ఉండరు. సో ఆ థాట్ని మనం తీసేసుకుంటే దెన్ యూ లుక్ ఎట్ లైఫ్ లిటిల్ డిఫరెంట్లీ. దెన్ యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. సో మనకు ఆ ప్రెషర్ పోతుంది. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది అని ఆ ప్రెషర్ లేనప్పుడు I think you will see things as they are, black and white. And the definition of happiness should, for everybody, should be if you have all your limbs, if you're able to see, breathe, if you are able to be a better version than you were yesterday, I think you should be happy. There is no definition for what is happiness. మేబీ 20s ఉన్న వాళ్ళకున్న ద వర్జన్ ఆఫ్ ప్రదీప్ 20s ఉన్న వాడికి మనీ వాజ్ హ్యాపీనెస్. బికాజ్ ఎవ్రీ వారానికి నాకు వచ్చి బ్యాంక్ అకౌంట్లో పడే పైసలు చూస్తే ఇంక్రెడిబుల్లీ హ్యాపీ ఉండేవాడిని. అప్పటికి అది కరెక్ట్, దట్ వాస్ కరెక్ట్. దెన్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఏబుల్ టు గివ్ జాబ్స్, లైక్ హోల్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ బిహైండ్ F45. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఐ క్రియేటెడ్ సంథింగ్ గ్రేట్ అని. ఇప్పుడు the second I see myself ఒక మూవీ సెట్లో ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక టీమ్, నేను సెట్కి వస్తే నా మీద కెమెరా పెట్టి దట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్ మీ. సో భయపడకండి, హ్యాపీనెస్ ఎవాల్వ్ అవుతుంది మీకు లైఫ్లో. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది బికాజ్ యు ఆర్ చేంజింగ్ ఎవ్రీ డే. సో వెన్ అది మీరు సొంతం చేసుకోగలిగితే వీఆర్ ఏబుల్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ, in good and bad, in high and low. Agreed. Agreed. I think state of mind is what you need to focus on. అంటే కూర్చొని నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని క్వశ్చన్ చేసుకోవడం కంటే ఐ థింక్ డూ వాట్ యూ లైక్ ఆన్ అ డైలీ బేసిస్, టాక్ టు పీపుల్ దట్ యూ లవ్, అండ్ ఐ థింక్ హ్యాపీనెస్ విల్ బి అ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ అ బై ప్రొడక్ట్ టు ద వే ఆఫ్ యువర్ లైఫ్. If one thing I want to leave to all your audience ఏంటంటే, మన లైఫ్లో భయం అనే ఒక స్క్రీన్ తీసేయగలిగితే ద ఆపోజిట్ ఆఫ్ ఫియర్ ఇస్ హ్యాపీనెస్. అండ్ హ్యాపీనెస్ అంటే ఏదో పైసలు, కార్లు, ఇల్లులే కాదు. హ్యాపీనెస్ ఇస్ పొద్దున్న లేసి వెన్ యూఆర్ నేకెడ్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, ఆర్ యూ కంటెంట్? అండ్ ఐ థింక్ అది ఒక్కసారి అర్థమైతే అందరికీ అది ఎంత ఇంపార్టెంటో అర్థమైతే, రెస్ట్ ఆల్ ఆర్ లేయర్స్ లైక్ చెరీ ఆన్ ద కేక్, ఐసింగ్ ఆన్ ద కేక్. Agreed. I think there's no better way to conclude this. I loved our conversation. I love how the flow of the conversation was. I really appreciate the time that you've given us. Thank you very much for coming over. Thanks for having me. Very nice, thoughtful questions. Hopefully the audience will get something out of it. Absolutely. కామెంట్ చేయండి, మీకు నచ్చినవేంటి ఆస్పెక్ట్స్, నచ్చినవేంటి కామెంట్ చేయండి. సో వీల్ నో బెటర్ అండ్ ఐ కెన్ ఆస్క్ బెటర్ క్వశ్చన్స్ ఆల్సో. Yeah. And go do follow me on One Life It Is, the snippet versions of this. You will get every day మీ ఫీడ్లో వస్తుంటాయి. Done. All right. We'll add your handle in the description. Thank you very much for watching us, guys. Bye-bye.